హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. ఈరోజు జై భారత్ ఉద్యమాన్ని దాదాపు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలకు పైగా ఈరోజు నడిపిస్తున్నటువంటి ఒక మహా మేధావి దగ్గర మనం ఉన్నాం. కుల మత ద్వేషాలకి, అవినీతి అక్రమాలకి తావులేని భారతదేశం కావాలి అని చెప్పేసి జై భారత్ నినాదంగా పెట్టుకొని మరి ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆలోచనల్ని ఉద్యమ రూపంగా మలుచుకొని తను విజయ విహారం పత్రిక నడిపినప్పటి నుండి అందరికీ విజయ విహారం రమణమూర్తిగా పరిచయం అయినప్పటికీ ఆ విజయ విహారం రాయడంతోనే కాకుండా ఆ ఉద్యమ స్ఫూర్తిని ఉద్యమాలుగా మలిచి ఎంతోమందిని ఎన్నో సమస్యల మీద నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా, అలాగే ఈ దేశంలో మతాన్వాదానికి చోటు లేదు అని చెప్పేసి ఎన్నో రోజులుగా చెప్తున్నటువంటి వ్యక్తి విజయ విహారం రమణమూర్తి గారు. మరి సార్ని ఇంటర్వ్యూ చేయడం కోసం ఈరోజు రావడం జరిగింది. చాలా విషయాల్ని, ముఖ్యంగా ఈ మతోన్మాదంకు సంబంధించిన విషయంలో ఈరోజు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నది మతోన్మాదం. అసలు మతోన్మాదం అంటే ఏంది, దేన్ని మతోన్మాదంగా చూడొచ్చు, ఈ మతోన్మాదులుగా తయారవుతున్నటువంటి వ్యక్తులందరూ ఎవరు అనే పూర్తి అంశాన్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నమస్తే. మతోన్మాదానికి సంబంధించిన విషయంలో చాలాసార్లు మీ పోస్టర్ చూస్తూ ఉంటాను. మీరు పెట్టినటువంటి నినాదమే ఇవన్నీ అక్రమాలు, కులము, మతము ఇవన్నీ లేని భారతదేశం కావాలి అని చెప్పేసి మీరు కలగంటున్నటువంటి పరిస్థితి మనం చూసి, సో ఆ రకమైనటువంటి దేశం రావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని. కులము లేని, మతము లేని, ఈ రాజకీయ నాయకుల ఆలోచనలు బానిసలుగా లేని, అక్రమాలు ఇవన్నీ లేని సమాజం కావాలనేది నా కూడా ఆకాంక్ష. మీరు ఎన్నో ఏళ్ళుగా దానికోసం పోరాటం చేస్తున్నారు. ఈ విజయ విహారం నుండి ఇటువైపుగా వచ్చేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి మీ లైఫ్లో అని అదే ప్రశ్న. మొట్టమొదట ఒక ఆశయానికి నిబద్ధమై పనిచేస్తున్నటువంటి ఎన్ఐన్ టీంకి నేను అభినందనలు చెప్పనివ్వండి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నాకు చాలా నచ్చారు మీరంతా కూడా. సార్, చాలా బాగుంది మీ వర్క్. మీరు అడిగింది విజయ విహారం నుంచి ఇటేమి డైవర్ట్ అయ్యి రాలేదు. విజయ విహారాన్ని కొనసాగిస్తున్నాం. ఓకే. విజయ విహారం పత్రిక 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. 2005 వరకు నడిచింది. అప్పుడు కూడా కుల నిర్మూలన, మత సామరస్యం, అవినీతి అక్రమాల మీద పోరాటం, మనిషి ఇంటర్నల్గా ఉండాల్సినటువంటి డెవలప్మెంట్స్, దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అప్పుడు కూడా విస్తారంగా మాట్లాడాం. జెండర్ ఈక్వాలిటీ, ఇవన్నీ కూడా. అదేవిధంగా జై భారత్ అనేది 2002లో, అంటే విజయ విహారం నడుస్తున్నప్పుడే ఏర్పడింది. ఓకే. విజయ విహారం తర్వాత కాదు, విజయ విహారం పాఠకుల యొక్క వేదికగా ఏర్పడింది. గుజరాత్లో మత కల్లోలాలు జరిగినప్పుడు 1000 మంది చచ్చిపోయారు, మీకు తెలుసు. అప్పుడు ఒక పత్రికగా మనం ఏం చేస్తాం అనేటువంటిది మేము ఆలోచించి జాతీయోద్యమ కాలంలో గాంధీజీ ప్రజల్ని కలపడానికి తయారు చేసినటువంటి ఒక శాంతి ప్రతిజ్ఞ ఉంది. ఓకే. అది ఒకళ్ళని అన్నదమ్ముల్లో ఉంటాము, ఒకళ్ళ కష్టాన్ని మరొకళ్ళు పంచుకుంటాము, ఒకళ్ళ బిడ్డల్ని మరొకళ్ళని మా బిడ్డలుగా భావిస్తాము అని వాళ్ళ మధ్య ఐక్యతతో హిందూ ముస్లింల మధ్య ఆయన కలపడానికి చేయించినటువంటి ప్రతిజ్ఞ. ఓకే. ఆ ప్రతిజ్ఞ బయటకు తీసి మేము విజయ విహారంలో ప్రింట్ చేసి దీని కాపీలు తీసుకోండి, దీన్ని మీరు సంతకాలు సేకరించండి హిందువులు ముస్లింల దగ్గరికి వెళ్ళి అని. అప్పుడు మా మత ఉన్మాదంతో ఛార్జ్ అవుతుంది వాతావరణం ఆ రోజుల్లో. దీన్ని ఎలాగా నడిపించాలని వచ్చినప్పుడు ఈ జై భారత్ అనేటువంటి సంస్థ అప్పుడు మొట్టమొదట ఏర్పాటైంది. ఇది 2002లో మే నెలలో. అక్కడి నుంచి కొన్ని నెలల పాటు ఈ శాంతి ప్రతిజ్ఞల క్యాంపెయిన్ నడిచింది. సుమారు 6-7 లక్షల సంతకాలు మేము సేకరించాం. అప్పుడు గవర్నర్ గారికి తీసుకెళ్ళి ఇచ్చాం. భారీ సభలు పెట్టాం దాని మీద. ఈ మతోన్మాదాన్ని ఎట్లా ఫేస్ చేయాలనే విషయం మీద అప్పుడే కొన్ని ప్రయోగాలు కూడా చేశాం. తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ కూడా వచ్చారు ఒక సభకి. కర్ణాటక నుంచి నరసింహయ్య గారు వచ్చారు. ఇట్లా భారీ సభలు పెట్టాం మేము. మత సామరస్యాన్ని నెలకొల్పడానికి సమ్మేళనాలు పెట్టేవాళ్ళం. ఓకే. అట్లా ఈ మత సామరస్య సమ్మేళనాలు అంటే దాంట్లో మక్కా మసీద్ ఇమాం గారు కూడా ఒకసారి పాల్గొన్నారు. అలాగే పెద్ద హిందూ మతం నుంచి, జైన మతం నుంచి, బౌద్ధ మతం నుంచి, సిక్కు మతం నుంచి, ముస్లిం మతం నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా పెద్దలు తీసుకొచ్చి మతంలో ఏముంది, నిజంగా కొట్టుకుని చచ్చిపోమని ఉందా, ఇదే ఉందా, లేకపోతే ఏముంది చెప్పండి అని చెప్పించే ప్రయత్నం చేసేవాళ్ళం. ఇది ఒక వరుసలో నడిచేది. అలాగే కులానికి సంబంధించి కూడా, కుల నిర్మూలనకు సంబంధించి మొట్టమొదట ప్రైవేట్ రంగ రిజర్వేషన్లు కావాలని 2004లోనే భారీ సభ మేము ఏర్పాటు చేస్తాం. ఇట్లా అంటే ఆ సబ్జెక్ట్ ఇప్పుడు మీరు టచ్ చేయట్లేదు కాబట్టి నేను దాన్ని ఆపుతున్నాను. ఇట్లా అనేక అంశాల మీద జై భారత్ ఏర్పడి పనిచేయడం ప్రారంభించింది. 2005తో విజయ విహారం ఆగిపోయింది. అంటే ఎన్నో దాడులు, ఎన్నో కేసులు, ప్రతి నిమిషం కూడా రేపు తెల్లరగట లేచి
మళ్ళీ రేపు రోజు మనం చూస్తామని తెలియనంత తీవ్రమైనటువంటి ఉద్రిక్తతల మధ్య మేము పనిచేసేవాళ్ళం. ఆల్మోస్ట్ అధికార పక్షం, ప్రతిపక్షం, వామపక్షం, కుడిపక్షం, ఎడంపక్షం, లేకపోతే నక్సలైట్లు, పోలీసులు ఎవరిని వదిలిపెట్టకుండా అందరి మీద కూడా ఏదో రకమైనటువంటి అవును లోతైన విషయాలు సరే విమర్శ ఏదో మొహమాట లేకుండా వచ్చేవి. దాని ఫలితంగా మాకు దాదాపుగా మిత్రులు లేకుండా మేము జీవించాం. అంచేత మా మీద కంటిన్యూస్గా ఆఫీస్కి చాలాసార్లు ఆఫీస్ సీజ్ చేశారు, కంప్యూటర్ సీజ్ చేశారు, మనుషులను అరెస్ట్ చేశారు. బయట రోడ్ల మీద స్టాల్స్లో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా స్టాల్లో విజయ విహారం అమ్ముతున్నందుకు కారణం వల్ల వెండర్స్ని అరెస్ట్ చేశారు. ఇంత దాడులు మేము ఎదుర్కొన్నాం, ఎవడో ఎదుర్కోలేదు. అలాగే ఒకసారి నక్సలైట్లు వచ్చి మా ఆఫీస్ పేల్చారు. మరొకసారి పోలీసులు వచ్చి మీరు నక్సలైట్ ఆయుధాలు సప్లై చేస్తారని నా మీద తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పుడు కమిషనరేట్ ముందు ప్రేమానంద్ గారు కూడా వచ్చారు. పెద్ద ధర్నా, లక్ష్మీభారతి వీళ్ళంతా వచ్చి పొద్దున్న నన్ను అరెస్ట్ చేస్తే సాయంత్రానికి విడిపించారు. వాళ్ళు గౌరవంగా రాత్రి అక్కడికి తీసుకొచ్చేదాకా లకడికప్పుల్లో వేల మంది జనం కూర్చుని వాళ్ళు రమణమూర్తి కావాలి, కనిపించాలని చెప్పేదాకా కూడా జరిగింది. అది 2004. ఇట్లా అనేక దాడులు మేము ఎదుర్కొన్నాం ఆ రోజుల్లో. సో అప్పుడే ఈ విషయాల మీద పనిచేయడం ప్రారంభించాం. ఈ ప్రయాణం అనేది తర్వాత కొంచెం విస్తృతమైంది. ఇప్పుడు జయభారత్ 2015 తర్వాత మొత్తం జయభారత్ మారింది. 2015 తర్వాత ఇన్ని విషయాల మీద ఒకే సంస్థ పనిచేస్తుంది కాబట్టి ఇలా పనిచేయలేమని అనుకుని మేము విభిన్నమైనటువంటి సంస్థలను ఏర్పరచుకోవడం మొదలుపెట్టాం. సుమారుగా ఇప్పుడు జయభారత్ ఉద్యమం అనే పేరు మీద ఒక 10-15 సంస్థలు ఉన్నాయి. ఓకే, చాలా విస్తారంగా ఉన్నాయి. వాటిలో మత సామరస్యం గురించి ప్రత్యేక సంస్థ. అంటే జయభారత్ గతంలో ఏం పని చేసిందో అన్ని పనులు. అంటే కొంతమందికి మత సామరస్యం ఇంపార్టెంట్, మతోన్మాద వ్యతిరేక పోరాటం ఇంపార్టెంట్, కొంతమంది కులం ఇంపార్టెంట్, కొంతమంది ఎస్సీ ఇష్యూ మీద, కొంతమంది బీసీల మీద, కొంతమంది జెండర్ ఈక్వాలిటీ మీద, కొంతమంది ప్లాస్టిక్స్ మీద, కొంతమంది చెట్ల గురించి, రకరకాల విషయాల మీద పనిచేస్తారు. వాళ్ళు ఇంకో పని మీద చేయాలంటే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. జయభారత్ చాలా తీవ్రమైనటువంటి విప్లవ సంస్థగా ఇప్పుడు దాంట్లో అనేక కండిషన్స్ ఉన్నాయి. ఈజీగా ఎవరు రాలేరు. గతానికి ఇప్పటికీ మార్పది. జయభారత్ మధ్యలో ఒక సెంట్రల్, ఒక రెవల్యూషనరీ పోల్ కింద ఉండిపోయింది. ఈ సంస్థలో సభ్యత్వం కావాలంటే ఎక్కడెక్కడ లేని విచిత్రమైన మగవాళ్ళ అయితే కనుక మీకు వంట వచ్చారని అడుగుతారు, లేకపోతే మీ బాడీ డొనేట్ చేశారంటారు. నాకు తెలిసి ఇలాంటి రూల్స్ పెట్టుకునే సంస్థ అయితే లేదు. అయితే ఇన్ని రూల్స్ తోటి పనిచేయడం విస్తారమైన ప్రజా సంస్థకి ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఆశయాలను విడదీసి మేము వేరే సంస్థలను ఏర్పరచుకుంటాం. దీంట్లో భాగంగా మత సామరస్యం గురించే, మతోన్మాదం మీద వ్యతిరేక పోరాటం చేయడానికే స్పెసిఫిక్గా ఒక సంస్థ పెట్టుకున్నాం. దాని పేరు జైహో. JAIHO, జైహో, జయభారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మోనీ అండ్ వన్నెస్. ఓకే, జైహో అంటే అర్థం అది. ఈ సంస్థ ఇవాళ సుమారుగా 15-16 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. బహుశా మేము తెచ్చినంత విస్తారంగా మతోన్మాద వ్యతిరేక సాహిత్యం ఎవరు తీసుకురాలేదు. చరిత్రలో విస్మరించబడినటువంటి అనేక మంది వీరుల గురించి, హీరోస్ గురించి మేము పుస్తకాలు తీసుకొచ్చాం. వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా భిన్నమైనటువంటి ఆర్గ్యుమెంట్ మేము తీసుకొచ్చాం. మతోన్మాదాన్ని ఎందుకు హ్యాండిల్ చేయాలనేది. అంటే మన మతోన్మాదానికి పరిమితమైన, నేను దానికి పరిమితమే మాట్లాడుతున్నాను. 2005లో ఈ యొక్క బీజాలు, ఈ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో సిద్ధాంతం, అది విజయవిహారంలో చెప్పింది. దాన్ని మేము కొనసాగిస్తున్నాం, అంతే, డిబేట్ కాదు. అయితే జైహో అనేటువంటిది ఇవాళ దాంట్లో పెద్ద కండిషన్స్ లేవు. దాంట్లో జాయిన్ కావాలంటే మతోన్మాద సంస్థలకు దూరంగా ఉండాలి, లేకపోతే కన్వర్షన్స్ చేసేటువంటి టీమ్స్కి దూరంగా ఉండాలి. అదేవిధంగా ఇరు మతాల మధ్య లేదా విభిన్నమైన మతాల మధ్య, దేశ ప్రజల మధ్య ఐక్యత గురించి పనిచేయాలి. ఇది తప్పితే వేరే కండిషన్లు, ఏ కండిషన్లు అతను మామూలుగా సంతకం పెట్టి జాయిన్ అయిపోవచ్చు. మేము ఇప్పుడు తీసుకున్నటువంటి వైఖరి ఏమిటంటే 2008 నుంచి కొత్త లైనది. డిసెంబర్ 19 అష్ఫాక్ని, బిస్మిల్ ఉరితీశారు వేరు జైళ్లలో. వాళ్ళిద్దరూ ఏం చెప్పారంటే, మీరు మా గురించి ఏదన్నా మమ్మల్ని గౌరవించదలుచుకుంటే మా గురించి మీరేమి సంతాప సభలు పెట్టద్దు, ఏమి స్మారక స్తూపాలు కట్టించొద్దు, హిందూ ముస్లిం ఐక్యత గురించి పనిచేయండి, అది చాలు మాకని వేరు జైళ్లలో వాళ్ళు ఉరితీస్తున్నప్పుడు, అంటే 4 ఉరితీశారు. రాజేంద్ర లాహిని, రోషన్ సింగ్ని కూడా ఉరితీశారు. అష్ఫాక్ బిస్మిల్ ఉరితీసినప్పుడు వాళ్ళు చెప్పిన మాటను స్ఫూర్తిగా తీసుకుని మేము డిసెంబర్ 19 వాళ్ళు చనిపోయినటువంటి రోజు నుంచి మొదలు పెట్టుకుని జనవరి 30 గాంధీజీ చనిపోయినటువంటి రోజు దాకా, డిసెంబర్ 19 నుంచి జనవరి 30, అంటే సుమారుగా మనకి ఒక 40-42 రోజుల దాకా వస్తుంది. ఇన్ని రోజులు హిందూ ముస్లిం సమైక్యత దినాలుగా మేము పాటిస్తాం. దీంట్లో మధ్యలో వివేకానంద జయంతి ఉంది, సుభాష్ చంద్రబోసు జయంతి ఉంది, ఉద్ధమ్ సింగ్ యొక్క వర్ధంతి ఉన్నది, వర్ధంతి, అలాగే గఫార్ ఖాన్ యొక్క వర్ధంతి ఉన్నది. ఇవన్నీ మేము చూసుకున్నాం. అంటే ఇంతమంది హీరోస్ దీంట్లో ఉన్నారు. ఇదే దీన్ని తీసుకుని, అంటే వాళ్ళ 5-6 దీని గురించి కృషి చేశారని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఈ కాజ్ మీద అనేక మంది కృషి చేశారు. మేము చాలామంది గురించి పుస్తకాలు తెస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. దీన్ని డిసెంబర్ 19 నుంచి జనవరి 30 దాకా జైహో తరఫున మేము భారతదేశంలో సుమారుగా 500-600 సభలు పెడతాం.
ఈ 500 సభలు అండమాన్స్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, కాశ్మీర్లో, ఒరిస్సాలో, తమిళనాడులో, కర్ణాటకలో అన్ని చోట్ల జరుగుతాయి. మన 2 తెలుగు రాష్ట్రాలు అయితే విస్తృతంగా జరుగుతాయి, మహారాష్ట్ర కూడా జరుగుతాయి. ఈ కల్చర్ మేము తీసుకొచ్చాం. ఇప్పుడు జయహోకి జాతీయ సభలు జరిగితే కనీసం 15 రాష్ట్రాలు రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు. మొన్న నెల్లూరు పట్టణానికి ఒక 7-8 కిలోమీటర్ల వెనకాల పినాకిని అని గాంధీ గారు 102 సంవత్సరాల క్రితం స్వయంగా ఏర్పాటు చేసిన ఆశ్రమం. ఓకే. ఈ ఆశ్రమంలో మేము జయహో జాతీయ సభ పెట్టాము. మా ఛానల్లో కూడా వివరంగా దాని ప్రసంగాలు అవి కనిపిస్తాయి. భారీ ఊరేగింపు జరిపాము నెల్లూరు నుంచి, హిందూ ముస్లిం ఐక్యత గురించి. ఇట్లా పనిచేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి సెంట్రల్ థీమ్ అంటే మీరు మతము మతోన్మాదం అనేటువంటి విషయం మీద జై భారత్ ఉద్యమానికి అంతకుముందు విజయ విహారంలో కూడా ఈ మాటలు చెప్పాం. మా స్టాండ్ ఒకటి, మతం వేరు, మతోన్మాదం వేరు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మతోన్మాదాన్ని హ్యాండిల్ చేయాలంటే మొత్తం నిర్మూలించాలని అనుకోవాల్సిన అవసరం కొంచెం కూడా లేదు. ఓకే. మరి మతం మీద మా స్టాండ్ అంటే జై భారత్ కూడా మళ్ళీ ప్రత్యేకమైన స్టాండ్ ఉంది. జై భారత్ మతాన్ని కానీ, ఒక సిద్ధాంతాన్ని కానీ, లేకపోతే ఒక మనిషి చెప్పేటువంటి ఆలోచన కానీ ప్రతి దాంట్లో కూడా +- 2 ఉండే అవకాశం ఉంది అని చెప్తుంది. మంచి విషయాలు మనం అనుసరించదగ్గ విషయాలు ఉంటాయి, మనం ఫాలో అయ్యేటువంటి విషయాలు ఉంటాయి, మనం ముందుకు తీసుకెళ్లాల్సిన విషయాలు ఉంటాయి, మనం వదిలేయాల్సినవి, పనికిరానివి, అక్కడక్కడే వదిలిపెట్టాల్సినవి కూడా మతంలో, మత గ్రంథాల్లో, లేకపోతే మనుషుల ఆలోచనలో ఉంటాయి. అందుచేత ప్లస్ ఏదైతే ఉందో, మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళాలి, పనికిరాని వదిలేయాలి. ఇది బేసిక్ సిద్ధాంతం జై భారత్. అందుచేత మతము మతోన్మాదం 2 ఒకటే. మతం నిర్మూలిస్తే కానీ మతోన్మాదం నిర్మూలన కాదు అనేటువంటి అభిప్రాయం మాది కాదు. ఇది తప్పని మేము అనుకుంటాం. సైంటిఫిక్గా కరెక్ట్ కాదు, ఇది తార్కికంగా నిలబడేటువంటి విషయం కాదు అని. మతానికి కొన్ని విలువలు ఉన్నాయి, అవి కొనసాగితే నష్టమేం లేదు. కానీ మతోన్మాదం వేరు. మతానికి తేడా ఎలా చెప్తామంటే, మతోన్మాదం అనేది నా మతమే ఉండాలి, ఇంకెవడు ఉండడానికి వీల్లేదు, లేదా ఈ మతం పేరు మీద రాజ్యం ఏర్పాటు చేసి మిగతా మతస్థులు అణిచేయాలి, వాళ్ళందరినీ కన్వర్ట్ చేయాలి, వాళ్ళందరినీ కూడా పూర్తిగా తొక్కిపెట్టాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దీన్ని మనం మతోన్మాదం అంటే. నాది ఉండాలి, నేను ఉండకూడదు. ఓకే సార్. అయితే మీరు మతోన్మాదాన్ని ఈ దేశం నుంచి తరిమేయాలి అనే నినాదం భారత ఉపఖండం నుంచి, దేశం నుంచి. ఓకే. ఎందుకంటే మన భారతదేశంలో మాత్రమే మతోన్మాదాన్ని నిర్మూలించి మిగతా చోట్ల మతోన్మాదం ఉంటే మళ్ళీ ఇక్కడ లేదు. ఓకే. భారత ఉపఖండం మనకు లింక్, ఆర్గానిక్ లింక్ ఉంది వాళ్ళతో. ఓకే. ఉపఖండం నుండి మతోన్మాదాన్ని తొలగించాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా మన దేశం గురించి మాట్లాడుకుంటే, ఈ దేశంలో ఈ మత ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్నది ఎవరు అంటే, హిందువులకు సంబంధించిన విషయంలో మాట్లాడే వాళ్ళేమో ముస్లింలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నారు అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిసారి అదే మాట్లాడుతున్నారు. దానికి పార్టీలు కూడా ఏమేమి పనిచేస్తున్నాయో మీకు తెలుసు. అంటే కొంతమంది రచయితలకు సంబంధించిన విషయంలో కానీ, కొంతమంది ప్రజాస్వామికవాదులు, అవసరమైతే చాలామంది కమ్యూనిస్టులు అనొచ్చు, మేధావులు అని ఎవరిని తీసుకున్నా కూడా మతోన్మాదం అనగానే బీజేపీని, ఆర్ఎస్ఎస్ నుంచి హిందూ మతోన్మాదం గురించి వీళ్ళు అంటే ముస్లిం గురించి కానీ క్రిస్టియన్ గురించి మాట్లాడకుండా ఇక్కడ చాలాసార్లు హిందూ మతోన్మాదమే అంటున్నారు. అయితే మతోన్మాదం ఇప్పుడు నేను అడుగుతున్నాను ఏంటంటే, జై భారత్ నినాదంలో ఏదైతే ఆ మతోన్మాదాన్ని తరిమేయాలని ఉందో, ఏ మతోన్మాదం? రెండవది, ఈ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నది హిందువులా ముస్లింలా, ఎవరు? ఇది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైన ప్రశ్న అడిగావు రాకేష్. ఇది టాపిక్ అసలు వైడ్గా డిబేట్ కావాలి అందరి మధ్య కూడా. అవును, చాలా ముఖ్యమైన విషయం ఇది. మొదట ఏమిటంటే, మేము జయ భారత్కి మతోన్మాదం అంటే ఓన్లీ హిందూ మతోన్మాదం, ఓన్లీ ముస్లిం మతోన్మాదం, ఓన్లీ క్రైస్తవ మతోన్మాదం కాదు. అన్ని రకాల మతోన్మాదాలు ఏమైనా ఉండడానికి వీల్లేదని మనం అన్నిటి మీద పోరాడాలి. అయితే కొంతమంది విచిత్రమైన సిద్ధాంతాలు బయట మాట్లాడుతుంటారు. ఏమనంటే, ఫస్ట్ ఇందాక నేను హ్యాండిల్ చేశానంటే మతోన్మాదం ఒకటే, అది తప్పదు. రెండోది, ఈ మతోన్మాదాల్లో కూడా మెజారిటీ మతోన్మాదం, మైనారిటీ మతోన్మాదం అనే తెలివి తక్కువ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి, మైనారిటీ మతోన్మాదం ఏమి చేయదు, అదేం పెద్ద అపకారి కాదు, హామీగా అది రోజు గొడవ చేసుకుంటారేమో, కానీ మెజారిటీ మతోన్మాదం అయిపోతే అది దేశాన్ని ఆక్రమించేస్తుంది అనేటువంటి ఒక సిద్ధాంతం చెప్తున్నారు. అంటే వీళ్ళు అందులు చరిత్రని పట్టించుకోలేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో, భారత ఉపఖండంలో ముస్లింలు మైనారిటీగా ఉన్నప్పుడు కూడా ద్విజాతి సిద్ధాంతాన్ని ముస్లిం లీగ్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది. అది మైనారిటీ మతోన్మాదంగా లెక్క ఆ రోజు. కానీ భారతదేశం చీల్చగలిగింది. మన కళ్ళ ముందు దాని యొక్క దుష్ఫలితాలు, ప్రపంచ యుద్ధాలు కూడా ఇంతమంది చచ్చిపోయారు, 20 లక్షల మంది జనం చచ్చిపోయారు. ఆ లెక్కలు కూడా కరెక్ట్ అయిన లెక్కలు కాదు, ఎవరు వేసిన లెక్కలు కాదు, ఎవరు తెలుసుకున్నవి కాదు, అది అంచనాలే. 1.5 కోటికి పైగా అటు నుంచి ఇటు ప్రాణాలు దక్కించుకోవడానికి సమస్తాన్ని వదులుకుని ముక్కు కాళ్ళు చేతులు తెగిపోయినటువంటి వాళ్ళు బాధపడుకుంటూ బురద నీళ్లు తాగుతూ ఇక్కడి నుంచి అక్కడికి ఆ బార్డర్ క్రాస్ చేసి అటు ముస్లిమ్స్ ఇటు హిందువులు వచ్చి ఉన్నటువంటి ఒక మహాచారిత్రక విషాదం. తర్వాత బంగ్లాదేశ్ 71లో చీలిపోయింది పాకిస్తాన్ నుంచి, అప్పుడు ఇంకో 30 లక్షల మంది, దాన్ని కొనసాగింపే. ఇది మొదటి చీలిక లేకపోతే ఈ అవసరమే ఉండేది కాదు. 50 లక్షల మంది చచ్చిపోయారు. ఇంతమంది చచ్చిపోవడానికి కారణం అయితే ఇప్పుడు కూర్చుని మళ్ళీ మెజారిటీ మైనారిటీ మతోన్మాదాలని మాట్లాడడం చాలా తెలివి తక్కువ.
మైనారిటీ మతోన్మాదము చాలామంది అనుకుంటున్నట్టుగా ఏమీ అపకారం చేయదని అనుకుంటున్నారు, కానీ మైనారిటీ మతోన్మాదం మెజారిటీ మతోన్మాదం రెచ్చగొట్టగలదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఇది ఉదాహరణకి మనం షాబాను కేసు అనేటువంటిది రాజీవ్ గాంధీ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక ఆర్డినెన్స్ జారీ చేశాడు. అప్పుడు సెక్యులర్ వాళ్ళు ఎవరు కూడా దాన్ని సీరియస్గా తీసుకుని పట్టించుకోలేదు. ఏం నష్టం వచ్చింది? ముస్లిం మతోన్మాదానికి లొంగిపోయాడు. ఒక ముస్లిం మహిళకి భరణం ఇప్పించే విషయంలో అసలు ఆమె భర్తని పక్కకు పెట్టేసి ముస్లిం మతోన్మాదానికి లొంగిపోయి ఆయన ఒక ఆర్డినెన్స్ జారీ చేశాడు. ముస్లిం మహిళ, అది కూడా భర్త వదిలిపెట్టేసినటువంటి ఒక మహిళకి భరణం దక్కపోయినా ఈ దేశంలో హిందువులకు వచ్చే నష్టం కానీ లాభం కానీ లేదు. కానీ కోట్ల మంది దగ్గరికి ఈ విషయాన్ని హిందూ మతోన్మాదం తీసుకెళ్ళి చూడండి, ముస్లింలు అంటే వెంటనే ఆర్డినెన్స్ జారీ చేశాడు. వాళ్ళ మతంలో ఏ రకంగా మనం మెజారిటీ కానీ మనకి దిక్కులేదు, మనం పట్టించుకోలేదు అని వీళ్ళు ముస్లింలు ముజ్జగిస్తున్నారు అనే నినాదాన్ని పబ్లిక్లో ఎఫెక్టివ్గా తీసుకెళ్ళిపోయారు. అది వెళ్ళిపోయింది జనంలోకి. దీని పనికి వస్తుంది అంటాను నేను. అది జరుగుతున్నప్పుడే ఆర్డినెన్స్ జారీ చేసి ముందు ముస్లిం మతోన్మాదులు ఊరేగింపులు తీసుకుని ఉన్నప్పుడు లౌకికవాదులు దాన్ని అడ్డుకుంటే చరిత్ర వేరేగా ఉండేది. అంచేత చరిత్ర రుజువు చేసింది మెజారిటీ మైనారిటీ మతోన్మాదులు సమానంగా మనకి ప్రమాదకారులు. ఇప్పుడు కూడా మీరు చూడండి, చిన్న ఇన్సిడెంట్ ఏదో చూపించి చూడండి ముస్లిమ్స్ ఈ విధంగా చేస్తున్నారు అని చెప్తారు. అంటే ముస్లిమ్స్ మాత్రం అంటాం. మేము ఒకసారి ట్యాంక్ బండ్లో ఒక ప్రదర్శన జరుగుతున్నప్పుడు, నేను పేర్లు చెప్పను, కావాలని చెప్పట్లేదు, ఒక మహానాయకుడు అయినటువంటి ఒక విప్లవ కవి గారు ఆయన మా వాళ్ళు హిందూ ముస్లిం మతోన్మాదాలు నశించాలని నినాదం ఇస్తున్నాం. గౌరవ్ లంకేష్ చచ్చిపోయిన సందర్భం ఓకే లిటరల్గా ఆయన నోరు మూసాడు. మీరు హిందూ ముస్లిం మతోన్మాదాలు అనడానికి వీల్లేదు, ఓన్లీ హిందూ ఫ్యాసిజం అనాలి. ఇది ఈ తెలివి తక్కువ మేము అంగీకరించాం, మేము అలాగే ఇస్తాం. ఈ రకమైనటువంటి ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక కారణం. మా దృష్టిలో మతోన్మాదాలు, అన్ని మతోన్మాదాలు ప్రమాదకరం. ముస్లిం మతోన్మాదం ప్రమాదకరమే, హిందూ మతోన్మాదం ప్రమాదకరమే. దీంట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చర్చలు వేరు. ఇంకో పాయింట్ ఉంది మీరు అడిగిన ప్రశ్న, ఎవరు మతోన్మాదం అంటే మీరు యూ వాంట్ మీ టు నేమ్ ది ఆర్గనైజేషన్స్. అంటే నేను నేమ్ చేయడానికి ఏమి, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మతోన్మాద సంస్థను లేకపోతే జమాత్ ఇస్లామీ మతోన్మాద సంస్థను నేను చాలా మీటింగ్స్ చెప్తాను. కానీ నేనేమంటానంటే, నేను చాలా మీటింగ్స్ ఈ మాట చెప్పాను, నాకు ఆర్ఎస్ఎస్తో తగదలేదు, జమాత్ ఇస్లామీతో కూడా తగదలేదు. నాకున్న తగద జమాత్ ఇస్లామీ సిద్ధాంతంతో ఉంది, ఆర్ఎస్ఎస్తో సిద్ధాంతం. ఓకే, నువ్వు నీ సిద్ధాంతాన్ని పక్కన పెడితే నాకు మతోన్మాదం అనేది ఆర్ఎస్ఎస్తో ప్రారంభం కాలేదు, జమాత్ ఇస్లామీతో ప్రారంభం కాలేదు. మధ్యయుగాల్లో కూడా మతోన్మాదం ఉంది మనకి. మతోన్మాదం ఒక సిద్ధాంతం, అది విషపూరితమైన సిద్ధాంతం. ఇప్పుడు రేపు పొద్దున ఆర్ఎస్ఎస్ నశించిన హిందూ మతోన్మాదం ఉండొచ్చు. నేను మతోన్మాదాన్ని హ్యాండిల్ చేస్తున్నాను. మతోన్మాదానికి నాకు సమాధానం కావాలి. మతోన్మాదాన్ని ఎట్లా ఎదుర్కోవాలని ఆలోచించుకోవాలి. కానీ నేను ఆర్ఎస్ఎస్ వ్యతిరేక పోరాటం, ఆర్ఎస్ఎస్ని శత్రువుగా భావించుకుంటే నేను తెలియదుకోడు కాదు. నేను మా శత్రువు ఆర్ఎస్ఎస్ కాదు, మా శత్రువు మోడీ కాదు, మా శత్రువు బీజేపీ కాదు, మా శత్రువు ఎంఐఎం కాదు, మా శత్రువు జమాత్ ఇస్లామీ కాదు. మా శత్రువులు హిందూ ముస్లిం మతోన్మాదాలు అనే క్లారిటీ మాకు. ఓకే, అంచేత ఈ మతోన్మాదాలు ఏ రూపంలో ఎలా వచ్చినా మేము పోరాడతాం. వాళ్ళు కనుక మతోన్మాద సిద్ధాంతాన్ని పక్కన పెడితే, నేను విజయవిహారంలో 2000 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతవేత్తలతో మాకు వాగ్వివాదం జరిగింది. వాళ్ళు నా మీద వ్యతిరేక రాస్తే ప్రింట్ చేసుకుంటాను, చేసి జవాబు ఇచ్చాను. దాంట్లో కూడా అదే రాశాను, ఆర్ఎస్ఎస్ మారితే దేశం మారుతుంది, మీరు మారండి, మీ సిద్ధాంతాన్ని డిజైన్ చేసుకోండి. ఏదైతే గోల్వాల్కర్ చెప్పాడో మీ యొక్క V&Our నేషన్హుడ్లో, మిగతా మతస్థులు హిందువులకి వాళ్ళు 3వ తరగతి పౌరుల కింద సేవ చేసుకుంటూ బతకాల్సిందే తప్పితే మీకు పూర్తి స్థాయి పౌరసత్వం ఉండదు, ఇది హిందూ రాష్ట్రంగా ఉండాలి, నువ్వు ఏదైతే చెప్తున్నావో ఈ సిద్ధాంతాన్ని వదులుకుంటున్నానని ఆర్ఎస్ఎస్ చెప్తే మాకు అభ్యంతరం లేదు. ఇప్పటిదాకా చెప్పలేదు మా మాట. అలాగే బంచ్ ఆఫ్ థాట్స్లో నువ్వు ఎవరినైతే శత్రువులుగా చెప్పావో, ముస్లింలు, నేను క్రిస్టియన్ని, కమ్యూనిస్టులు అనేది, ఇది నువ్వు వదులుకోలేదు. ఇలా పలు సందర్భాల్లో మీరు చెప్పిన మాటలు మీరు వదులుకోవట్లేదు. అది దీన్ని మతోన్మాదం అంటాను. మాకు నీతో తగ్గదలేదు, నీ సిద్ధాంతం తగ్గదు. ఎంఐఎం కూడా అదే మాట చెప్తుంది. మా ఎంఐఎం మిత్రులు మనం వచ్చి మాతో పనిచేస్తామని మేము అంగీకరించలేదు. మేమేం చెప్పామంటే, మీరు రజాకారు ఉద్యమాన్ని గతంలో నడిపి తెలంగాణ పల్లెలు ఎన్ని అకృత్యాలు దారుణం చేసి ప్రతి ఒక్కళ్ళు తెలిసే విషయం. నీ పుట్టుకేది దారుసలాంలోనే వాళ్ళ ఆ పాత ఆఫీస్ నడిచేది. ఆయన వెళ్ళిపోతూ కాసిం రజ్వీ వీళ్ళ తాతగారికి ఆ పార్టీ అప్పచెప్పి వెళ్ళిపోయాడు. నీ చరిత్ర అది. నువ్వు దాన్ని డిజైన్ చేసుకుని నీకు దమ్ముంటే, నువ్వు డిజైన్ చేసుకుంటే నువ్వు నాతో కలిసిపోయి నేర్పుకుంటాను. అది చాలా తక్కువ పీరియడ్ అంటే ఈ పాలగిన్నెలో విషయం జస్ట్ 2 చుక్కలు అని చెప్పినట్టు ఉంది. మొత్తం పాల విషయం అవుతాయి అంతే. విషయానికి కూడా పవర్ అది. అంచేత అది 2 రోజులే. బంచ్ ఆఫ్ థాట్స్ ఒక పుస్తకమే, లేకపోతే V&Our నేషన్హుడ్ ఒక బుక్కే. ఇది చిన్న మాటలు రెండు చెప్పాము. మేము చేసిన మా చరిత్ర చూడండి, మేము చేసిన సమాజ సేవ చూడండి, గాడిది గుడ్డు చూడండి. అంటే నువ్వు చేసే సమాజ సేవ మంచి పనే, కానీ ఈ విషయం ఉన్నంతకాలం ఈ విషమే, దీన్ని పక్కన పెట్టమని చెప్తాం. ఎవరికైనా అది చెప్తాం. ఈ మొహమాటం లేనటువంటి క్లారిటీ ఒక్క జయభారత్ ఉద్యమం దగ్గర మీకు కనిపిస్తుంది, మిగతా చోట్లేదు. అలాగే మతం వేరు, మతోన్మాదం వేరు. మతోన్మాదానికి వ్యతిరేక పోరాటంలో మతస్థులు కూడా తీసుకెళ్లాలనే ఒపీనియన్లో మేము. మతంలో ద్వేషం లేదు, మతంలో ద్వేషం లేదనేది ఉంది కూడా, లేకుండా ఏమి లేదు. కానీ ద్వేషం లేనటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము హైలైట్ చేస్తాం, వాటిని ముందుకు తీసుకెళ్ళాలని చెప్తాం, పనికిరావని చెప్తాం. వాటి చెప్తాం, చెప్పడం
ముస్లిం మతంలో కూడా, హిందూ మతంలో కూడా, క్రైస్తవ మతంలో కూడా మొత్తం మతం అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా పనికి వస్తుంది, నెత్తిమీ పెట్టుకోవచ్చు అంటే అంగీకరించు. జయభారత్లో సిద్ధాంతం ఉంది. మతం అనేది నేను సింపుల్ ఒక ఉపమానంలో చెప్తాను. ఏమనంటే మతం అనేది మణిమాణిక్యాల బురద తట్ట అన్నాను. బురద తట్ట, కానీ దాంట్లో మణిమాణిక్యాలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు నెత్తిమి పెట్టుకోమంటున్నావు, ఈ తట్ట కారిపోతుంది, బురద అంతా నెత్తిమి పడుతుంది. నువ్వు మొత్తం అంతా మతాన్ని తీసుకోవాల్సిందే అని ఒకటి చెప్తున్నాడు. తీసుకుంటే బురద వస్తుంది కదా నా నెత్తి మీద, నేను అంటున్నాను. ఇది బురద తట్ట బయటపడేది ఇంకోటి వచ్చి చెప్తున్నాడు. బయటపడేస్తే మణిమాణిక్యాలు లాస్ అవుతారని నేను చెప్తున్నాను. ఈ రెండు చేయకూడని పనులు. మేము చెప్పేది ఏంటంటే బురదను కడిగేసి మణిమాణిక్యాలు దాచుకోవాలి. ఇంతకంటే హేతుబద్ధమైన వైఖరి ఉండదు. మణిమాణిక్యాలు ఉన్నాయి, మేము రుజువు చేయగలుగుతాం. బురద ఉందని కూడా రుజువు చేయగలుగుతాం. ఈ రెండు ఉన్నాయి. ఏమీ లేదు, మొత్తం అంతా మంచిదే అని చెప్పడం తప్పు, మొత్తం అంతా నెగిటివ్ అని చెప్పడం తప్పు. ఇప్పుడు ఈ మణిమాణిక్యాలు మనం తీసుకునే క్రమంలో, మతం యొక్క విలువలను దగ్గర పెట్టే క్రమంలో, మతస్థులు నీ మతం నువ్వు వదులుకోకలేదు. నీ మతంలో చెప్పినటువంటి గొప్ప విలువలు, పరిత్యాగం, మోక్షము, దేవుడు ఏమనుకుంటావు అన్నీ కొనసాగించుకో. కానీ విద్వేషం పక్కవాడిని చంపాలని లేదే. దాని గురించి నువ్వు కలిసి రా అంటే హిందూ ముస్లిం మతస్థుల్ని మనం లక్షల కోట్ల సంఖ్యలో కూడగట్టడంతో మా అవగాహన, మా అనుచరణ, మేము ఆ పద్ధతులు వెళ్తున్నాం ముందుకి. విస్తారంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా జయహో కాకుండా ఇంకా చాలా ఎక్కువ సంస్థలు కూడా ఏర్పాటు చేస్తాం ఇప్పుడు. అయితే ఇక్కడ మతోన్మాదానికి సంబంధించిన విషయంలో మతోన్మాదము, ఉగ్రవాదము, ఈ హింస, వీటికి రాజ్యాధికారానికి ఏమన్నా అవినాభావ సంబంధం ఉంటుందా? ఇప్పుడు మతోన్మాదము, ఉగ్రవాదము, హింస అంటే మనం మత ఉగ్రవాదం కాకుండా మామూలు ఉగ్రవాదం కూడా తెచ్చారా? అంటే ఉగ్రవాదం అంటే ఇప్పుడు ఎట్లా ఉంది అని అంటే ఉగ్రవాదుల్ని చూయించి ఓట్లు తీసుకోవడము, ఓట్లు అడుక్కొని రాజ్యాధికారంలో రావడము, లేదనంటే ఈ మతోన్మాదాన్ని చెప్పి రాజ్యాధికారం అనుకోవడము. ఈ రాజ్యంలో అధికారం చెలాయించే వాళ్ళు ఎందుకు ఈ హింసకు పాల్పడే, లేదంటే మతోన్మాదాన్ని ప్రేరేపించేటువంటి సంస్థలతో చేతులు కలపడం, ఇట్లా ఎందుకు జరుగుతున్నాయి? ఈ అవినాభావ సంబంధం ఎక్కడిది, ఎందుకు ఇట్లాంటివి కొనసాగితే జరిగేటువంటి ప్రమాదం ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? మన భారతదేశం యొక్క ప్రత్యేక పరిస్థితులు, ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కూడా మనం ముందర మాట్లాడుకుంటే మనకు మతోన్మాద వ్యతిరేక పోరాటం ఎందుకు ఇంపార్టెంట్ అని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు ప్రపంచంలో ఉండే దేశాలు వేరు, భారతదేశం వేరు. ఓకే, ప్రపంచంలో ఒక దేశంలో ఒక భాష ఉంటుంది. జర్మనీ వాళ్ళకి జర్మన్ భాష ఉంది. ఏదన్నా ఎక్కువగా క్రైస్తవ మతం ఉంటుంది. చాలా చోట్ల ఇదే పరిస్థితి. కానీ భారతదేశంలో సుమారుగా ఒక 700-800 భాషలు ఉన్నాయి. 13-14 అధికార భాషలే కాదు, 700-800 భాషలు ఉన్నాయి. ఇవి నేను అఫీషియల్ రికార్డులే చెప్తున్నాను. ఓకే, ఇన్ని భాషలు ఉన్నది ప్రపంచంలో అక్కడ ఇన్ని విచిత్రమైన సంస్కృతులు ఉన్నాయి. నార్త్ ఈస్ట్లో ఉండేటువంటి సంస్కృతి, కేరళలో ఉండేటువంటి సంస్కృతి, వాయవ్య వైపు ఉన్నటువంటి గుజరాత్లో ఉన్నటువంటి సంస్కృతి, కాశ్మీర్లో ఉండేటువంటి సంస్కృతి, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఏవి కూడా ఒకదానితో కలవు. చాలా కాలం క్రితం ఉమాభారతి ఏం చెప్పిందంటే సోనియా గాంధీని ఎక్కిరించడానికి నేను విజయవాడలో రాశాను, నువ్వు భారతీయులు ఎట్లా అవుతావు, కర్వా చౌత్ అనేటువంటి పండుగ నువ్వు చేస్తావని. కర్వా చౌత్ని మేము తెలుగు కూడా ఎవరు చేయలేదు, ఇప్పుడు వినలేదు. మేము భారతీయులు కాదని డౌట్ వచ్చింది. ఆవిడ తెలుసుకోవాలి ఈ విషయాన్ని. మనకు విభిన్నమైన సంస్కృతులు ఉన్నాయి, అలాగే మతాలు ఉన్నాయి. బహుశా ప్రపంచంలో ఎన్ని మతాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఒక్క మతం కూడా వేడలేదు. ఇది కూడా అక్కడ ప్రపంచంలో లేదు. ఇప్పుడు దీన్ని ఈ గివెన్ సిచ్యువేషన్లో మనం ఎలా హ్యాండిల్ చేద్దాం అనేటువంటి సమస్య. ఓన్లీ మన మతస్థులతోటి, మన భాష వాళ్ళతోటి, మన సంస్కృతి వాళ్ళతో దేశం పెట్టుకుందామంటే, దేశాన్ని మనం 150 ముక్కలు చేద్దామంటే మీరు చెప్పిన సిద్ధాంతాలని పనికొస్తాయి. కానీ మన జాతీయోద్యమ నిర్మాతలు ఆ రోజుల్లోనే ఆలోచించి ఇది సమస్య, అందువల్ల మనం ఏ అడుగు వేసినా సరే వీళ్ళందరినీ కల్పించేటువంటి మాట కావాలి, కల్పించే ఆలోచన కావాలంటే ఇది బయట దేశాల వాళ్ళకి అవసరం లేదు, మనకు అవసరం. మతోన్మాదం ప్రపంచవ్యాప్తంగా కూడా సమస్య. మతోన్మాదం మన భారతదేశానికి కాదు, వరల్డ్లో బిగ్గెస్ట్ థ్రెట్ అది మతోన్మాదం అనేది. కానీ భారతదేశానికి సంబంధించిన సమస్య ఏ విధంగా అంటే, ఇప్పుడు హిందూ మతాన్ని అభిమానించేటువంటి వాళ్ళు, హిందూ మతం అంతరించిపోతుందేమో అని వర్రీ అయ్యేటువంటి వాళ్ళు, యూత్ అమాయకులు వీళ్ళంతా కూడా. హిందూ వాళ్ళు కన్వర్షన్స్ చేస్తున్నారు, వీళ్ళు బాంబులు వేస్తున్నారు, వీళ్ళు దుర్మార్గులు అని ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, అవునన్నా కాదన్నా భారతదేశంలో మైనారిటీ ఉంది. ముస్లింలు చూస్తే 18 కోట్లు, 20 కోట్లు, 10 కోట్లు అంత లెక్క చూస్తే ఉంటారు. ఇది భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్నటువంటి దేశాల్లో అది 4వ దేశమో 2వ దేశం ఏదో అవుతుంది. ఇండోనేషియా నెక్స్ట్ మనమే అనుకుంటాం. ఇట్స్ ది బిగ్గెస్ట్. మనం పాకిస్తాన్ అంటే మన దగ్గర ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారని తెలియదు వీళ్ళకి. ఇంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. వీళ్ళని నువ్వు ఇలా చుమంతకాళి చేసి మాయం చేయలేవు, నువ్వు అనుకున్నట్టు గర్భాప్సీలు చేసుకోలేవు. ఇంపాసిబుల్ అది. అంటే నీకు అది పరిష్కారం అనే అర్థంలో చెప్పట్లేదు నేను. దిస్ ఈజ్ ఇంపాసిబుల్. నువ్వు ఈ అవునన్నా కాదన్నా మనం అంతా కలిసి బ్రతకాలి. కొన్ని రాష్ట్రాల్లో, నాగాలాండ్లో 98% క్రైస్తవులు ఉన్నారు, పంజాబ్లో సిక్కులు ఉన్నారు, కాశ్మీర్ వ్యాలీలో 98% ముస్లిమ్స్ ఉన్నారు, భారతదేశంలో కూడా అనేక జిల్లాల్లో కూడా మనకి రకరకాల కాంబినేషన్స్ ఉన్నారు. ఇప్పుడు భారతదేశంలో ఇస్లాం వచ్చింది ఇవాళ కాదు, నిన్న కాదు, 1300 ఏళ్ల క్రితం. ప్రాఫిట్ తర్వాత ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది కేరళకి. చాలామంది అనుకుంటే సింధుకి కాదు, కేరళకి వచ్చింది. ఇస్లాము మనతో 1000 ఏళ్ళ నుంచి ఉన్నప్పటికి కూడా గత 30-40 సంవత్సరాల నుంచి క్రితం వచ్చినట్టుగా
ఏది ఇప్పుడు ఈ రాబోయే 20-30 ఏళ్ళలో వాళ్ళు మెజారిటీ అయిపోతారు, మొత్తం దేశంలో హిందువులు చచ్చిపోతారు అనేటువంటి ఒక భయాన్ని పబ్లిక్లో వ్యాప్తి చేశారు. అంటే ఇప్పటిదాకా ఎవడు కాపాడాడు, నువ్వు కాపాడేవా? 1000 ఏళ్ళ నుంచి ఉన్నాం వాళ్ళతో కలిసిపోయాం, వాళ్ళతో కలిసి నడిచినటువంటి సంస్కృతి ఉంది మాకు. అంటే మనకు అసలు కలిసి నడిచినటువంటి సంస్కృతి లేదు. మనం అసలు మన దేశం అంతా కూడా మొత్తం హిందువులే ఉండేవాళ్ళు అని ఒక విచిత్రమైనటువంటి కల్పనలన్నీ కూడా ప్రజల మనసులో రేకెత్తించి భయం, మతోన్మాదులు ఎప్పుడు కూడా భయాన్ని రేకెత్తిస్తారు. అలాగే ముస్లిం మతోన్మాదులు కూడా మన కొంపలు మునిగిపోయినాయి, మనం బతకలేము ఇక్కడ అని వాళ్ళకు కూడా భయాన్ని రేకెత్తిస్తున్నారు. మేమంటే ఒక ఈ రూమ్ ఉంది, మనం అందరం కలిసి ఉన్నాం అనుకుంటే, ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి రూమ్ తీసుకుంటే, నువ్వు నేను మనకందరికి కూడా సమానంగా ఉండాలి, మనందరం కూడా ఈ బాత్రూమ్ వాడుకోవాలి, మనం అందరం కూడా ఈ అద్దం వాడుకోవాలి అనుకుంటే కలిసి ఉండగలుగుతాం. కానీ లేదు, మీ ఇద్దరు కూడా మీరు కింద బయటికి వెళ్ళి పడుకోవాలి, ఈ రూమ్లోనే ఉండాలి, సమానంగా మీరు మళ్ళీ అద్దె కట్టాలి అని చెప్తే ఉండలేదు. అంచేత భారతదేశంలో ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు, సమానమైన పద్ధతి ఉండాలి. ఈ దేశం అందరిదై ఉండాలి, ఏ ఒక్కళ్ళది హిందువులు కానీ ముస్లింలు కానీ కావడానికి వీల్లేదు. అలా అయిన మరుక్షణం భారతదేశం కూలిపోతుంది, చీలిపోతుంది. నేను హిందూ మతం వాళ్ళు చాలాసార్లు చెప్పాను, మాకు కాశ్మీర్ అక్కర్లేదు, మాకు నాగాలాండ్ అక్కర్లేదు, లేదా మాకు పంజాబ్ అక్కర్లేదు అని మీరు రాసేవాడు. మీ దేశంలో ఇవన్నీ ఉదేసుకుంటారు. అలాగే నార్త్ అండ్ సౌత్ సమస్య కూడా వస్తుంది మాకు మళ్ళీ. అంచేత ఈ సమస్యలన్నీ మీరు అర్థం చేసుకోవడం లేదు. అలాగని ఎవరైనా దాష్టికం చేసినా, ఎవరైనా తప్పుడు పని చేసినా అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతో కాదు. మేము ముస్లిమ్స్కు సైతం చెప్తున్నాం, హిందువులకు సైతం చెప్తున్నాం, క్రైస్తవులకు సైతం చెప్తున్నాం. కలిసి ఉండడానికి, భారతదేశం ఉనికిలో ఉండడానికి, మన దేశం కాపాడుకోవడానికి, జాతీయ సమైక్యత నిలబెట్టుకోవడానికి ఏకైక మార్గం ప్రజల మధ్య ఉన్నటువంటి మతోన్మాద భావనలు తీసేసి వాళ్ళలో ఒక సామరస్యపూర్ణటువంటి వాతావరణం తీసుకురావాలనేటువంటిది ఆలోచన. దీంట్లో సో మెనీ ఫ్యాక్టర్స్. హిందూ మతోన్మాదులు ప్రచారం చేస్తున్న అనేక విషయాలు, ముస్లిం జనాభా పెరిగిపోతుందా, ముస్లింల్లో మతోన్మాదం ఎక్కువ ఉందా, అలాగే ముస్లిమ్స్ ప్రచారం చేస్తున్న విషయాలు, అలాగే క్రైస్తవులు ప్రచారం చేస్తున్న విషయాలు, ఇవన్నీ కూడా డిబేట్ చేసి వీటి మీద ఒక సిద్ధాంతం తయారు చేసి మాట్లాడాల్సిన అవసరం, అడ్రస్ చేయాలి. దురదృష్టం ఏంటంటే మతోన్మాదం మీద పోరాడుతున్న వాళ్ళ దగ్గర ఈ సమాధానాలు లేవు. వాళ్ళు ఏ భయాలు వ్యాప్తి చేస్తారో దానికి సంబంధించి అడ్రస్ చేయట్లేదు. ఇది బేసిక్ ప్రాబ్లం. దీని సిద్ధాంతం తయారు కావాల్సిన అవసరం. ఇక ఉగ్రవాదం అని చెప్పేసి మీరు అన్నారు. ఇప్పుడు ఉగ్రవాదం అంటే టెర్రరిజం అనేటువంటి అభిప్రాయంతో మీరు చెప్తున్నారు. నాకు తెలిసి భారతదేశం అత్యంత ఎక్కువ ముస్లిం జనాభా కలిగి ఉంది. అంటే ప్రపంచంలో ముస్లిమ్సే ఎక్కువ టెర్రరిజాన్ని పోషిస్తున్నారనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. ఒక అభిప్రాయం కొంత వాస్తవం కూడా ఉంది, కాదన్నా కూడా ఏమి లేదు దాన్ని. కానీ అత్యధిక ముస్లిం జనాభా కలిగి ఉండి అత్యంత తక్కువ టెర్రరిస్ట్ యాక్ట్స్ ఉన్నటువంటి దేశం భారతదేశం విషయం అది తెలియదు. ప్రతిరోజు మీరు పాకిస్తాన్ పత్రికలు చదివితే, మీరు చదువుతారు, నేను చదువుతాను, పాకిస్తాన్ పత్రిక చదివితే పరిశీలనకి చదివితే ప్రతిరోజు బాంబు దాడి జరుగుతున్నారు. ముస్లిమ్సే ఉన్నారు అక్కడ, ఎవరు లేరు. అంత కలిపి మైనారిటీలు అంతా కలిపి 1.3% కూడా హిందువులు ఉన్నారు, ఇంకో 1.3 క్రైస్తవులు ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు. 97% మంది ముస్లింలు ఉన్న తర్వాత ముస్లిం సురక్షితంగా, ముస్లిం కాపాడుకోవడానికి పెట్టారు దేశాన్ని. కానీ ప్రతి చోట మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదిన ఊరేగింపులు జరుగుతాయి, మిలాదున్ నబీ, ఆ ఊరేగింపులు మీద బాంబు దాడి జరుగుతాయి. భారతదేశం అక్కడ జరుగుతాయి. అక్కడ ఉన్న ప్రతి దర్గా మీద బాంబు దాడి జరిగింది. ఒక్కడెవడు మిగలలేదు. వాయవ్య సరిహద్దు రాష్ట్రాల నుంచి సింధు దగ్గర నుంచి పంజాబ్ దాకా జరిగినాయి. భారతదేశంలో జరగలేదు. అంచేత ప్రపంచంలో చాలా చోట్ల ఆశ్చర్యపోయారు. ఈవెన్ అమెరికన్స్ కూడా ఒకసారి అడిగారు, ఏంటంటే ఇంత తక్కువ ఎలా జరుగుతున్నాయి మీకని. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఒక సహనము, మన సంప్రదాయాలు, మన జాతీయోద్యమం తీసుకొచ్చింది. మొట్టమొదటి నుంచి మన దేశంలో ఉన్నటువంటి ఈ సహనశీలత ఏదైతే ఉన్నదో, ఈ మతాల మధ్య సంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి వాటిని చెడగొట్టడానికి హిందూ ముస్లిం మతోన్మాదులు ఇద్దరు కూడా వాళ్ళ వేగంగా ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అర్జెంటుగా ఆపాలనేది మేము కోరుకుంటున్నాం. అంటే ఈ వాతావరణం పొల్యూట్ కాకుండా, పాయిజనస్ కాకుండా కాపాడాలి. దానికి సంబంధించిన వ్యూహాలు అనుసరించాలి. దానికి సంబంధించి మతస్థులను అడ్రస్ చేయాలి, మతస్థులను ఆర్గనైజ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, మతంలో ఉన్నటువంటి విలువలు మాట్లాడాలి. హిందువులు ముస్లింలు, మేము హిందూ మత సంస్థలని జై భారత్ ఉద్యమంలో మేము ఏర్పాటు చేసుకున్నాం. ముస్లిం హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ, HPE అనే ఒక సంస్థ ఉంది మాకు. వాళ్ళు బహుళత్వము, సమానత్వము కోసం నిలబడే హిందువులు. అంటే మతంలో ఉందని చెప్పేవాళ్ళు, దాని గురించి నిలబడేవాళ్ళు. అలాగే ఇంకా మాకు బాగా సన్నిహితంగా జయభారత్ కార్యకర్తలు పనిచేసే అన్నమయ్య కళాక్షేత్రం ఉంది. అన్నమయ్య గృహసాధన సమితి అనే పేరు మీద మేము గుళ్ళకి వెళ్ళి 11.5 లక్షల సంతకాలు. అన్నమయ్య గుడి కూలిపోయింది, ఆ ఇల్లు, అన్నమయ్య ఇల్లు తిరుమలలో ఉన్నది కూల్చేశారు ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు కాదు, చాలా కాలం అయింది, సుమారుగా దశాబ్దం దాటిపోయింది. దాన్ని మళ్ళీ అక్కడ కట్టాలని మేము 11.5 లక్షల సంతకాలు చేయించి అన్నమయ్య గృహసాధన సమితిని ఒకటి ఏర్పాటు చేశాం. దాని గురించి ఒక రథయాత్ర చేసాం. ఇట్లా మేము హిందువులను ఆర్గనైజ్ చేసే పని చేసాం. హిందూ సమ్మేళనం ఒకటి ఏర్పాటు చేసాం. విద్వేషం, అసమానత్వాలకు వ్యతిరేకంగా హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసాం. విద్వేషం, అసమానత్వాలకు వ్యతిరేకంగా, దాని పేరే 50 మంది అత్యంత పెద్ద, మీకు ఓన్లీ కాషాయమును మామూలు బట్టలు కాదు, నార బట్టలు మాత్రమే కట్టుకుని గోచీలు పెట్టుకుని సాధువులు తీసుకొచ్చి, ఓన్లీ నార. అసలు హిందూ మతంలో ఎన్ని సంప్రదాయాలు ఉన్నారో తెలియదు. నేను చాలాసార్లు చెప్పాను, జై శ్రీరామ అనకపోతే నువ్వు హిందువే కాదు, జై శ్రీరామ్ అనకుండా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జై శ్రీరామ్ అనేటువంటి నినాదాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు కూడా హిందువులు చాలామంది ఉన్నారు. ప్రధానమైన స్రవంతులు ఉన్నాయి.
పెద్దవాళ్ళు ఉన్నారు. దయానంద సరస్వతి అవతారవాదాన్ని ఒప్పుకోలేదు, పురాణ హిందూయిజాన్ని ఒప్పుకోలేదు. నేను అవన్నీ చెప్పాను చాలా ఇంటర్వ్యూస్లో. అంచేత డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. అలేఖ్ మహిమ అనేటువంటిది మా హెచ్పి సంస్థకి అధ్యక్షుడైనటువంటి వ్యక్తి అలేఖ్ మహిమ అనేటువంటి ఒక హిందూ సంప్రదాయానికి సంబంధించిన వ్యక్తి. వాళ్ళు విగ్రహారాధన చేయరు, కులాన్ని పాటించరు. కింది కులాలకు సంబంధించినటువంటి ఉద్యమం అది ఒరిస్సాను ఉత్తరాంధ్ర ప్రాంతంలో వేల మంది సాధువులు జీవితాన్ని అంకితం చేసి 45 సంవత్సరాలు సాధువుగా ఉండి కేవలం దోచిపెట్టుకుని భిక్షాటన మీద జీవించినట్టు వ్యక్తి, స్కూల్కి వెళ్ళినటువంటి వ్యక్తి ఇవాళ మా సంస్థకు అధ్యక్షుడు ఆయన హెచ్పి. వాళ్ళు ఎంత కఠినమైన నియమాలు పాటిస్తారంటే వెండానికి భయపడతాం మనం. ఇలాంటి సంస్థలు ఇలాంటి శక్తుల్ని అనేక దున్న యుద్ధాసు పీఠం మన వీళ్ళందరికీ మీరు రామేశ్వరం వాళ్ళ కుటుంబం. మేము అన్నమయ్య గృహసాధన సమితి రథయాత్ర జరిపేటప్పుడు మొదటి సంతకం పెట్టించింది వీరబ్రహ్మేంద్ర స్వామి మనవడితోటి, దొన్నయుద్దాస్ మనవడితో పెట్టించి. ఓకే, దొన్నయుద్దాస్ మనవడే జెండా ఊపి రథాన్ని లాగి ప్రారంభిస్తేనే అది స్టార్ట్ అయింది. ఈ సంప్రదాయం ఉంది. మీకంతా కలిసి అయోధ్య రాముడు లేకపోతే జై శ్రీరామ్ ఇది ఒకటే అర్థమైంది మీకు. అది లేదని నేను అంటలేదు, ఉంది. దాంట్లో కూడా మళ్ళీ అబ్జెక్షన్స్ ఉన్నాయి మాకు. దాన్ని కూడా నువ్వు ఎట్లా కమ్యూనలైజ్ చేసావు మేము మాట్లాడగలుగుతాం. ఇటువంటి నినాదాలతో మేము హిందువులు ఆర్గనైజ్ చేయగలుగుతున్నాం. లక్షల మంది వస్తున్నారు, ఏమన్నా లక్షల మంది. మేము మన హైందవ భక్తి కళా సమ్మేళనం పెట్టాం, అది కూడా మళ్ళీ విద్వేషం అసమానతలకు వ్యతిరేకం. అలాగే ముస్లిం మతంలో జయభారత్ ముస్లిం రెవల్యూషనరీ ఫోరం జేఎంఆర్ఎఫ్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. ఇక్కడే మొన్నే భారీ మీటింగ్ ఈ హాల్లోనే గఫర్ ఖాన్ భవన్లో ఇక్కడే జరిగింది. జేఎంఆర్ఎఫ్ ముస్లిం మతం చెప్తుంది. ముస్లిం మతోన్మాద సంస్థలను నిలదీస్తుంది. ముస్లిం మతోన్మాద సంస్థలకు వ్యతిరేకంగా ముస్లింలు ఆర్గనైజ్ చేస్తుంది. ముస్లింల్లో సంస్కర్తలు పుట్టనివ్వట్లేదు వాళ్ళు. ముస్లింలు నాస్తికులు రానివారు, సంస్కర్తలు పుట్టనివారు. ఈ ప్రాబ్లం ఉంది వాళ్ళతో. జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు ఏం చెప్పాడంటే మీరు 20 ఏళ్ళు వెనకబడ్డారని చెప్పాడు. ఓకే, నేను చాలా మీటింగ్స్ చెప్పాను 20 ఏళ్ళు కాదు, ఈ 70 కలిపితే మీరు 95 ఏళ్ళు వెనకబడ్డారు. ఇంకా 95 కాదు, మీరు ఇక్కడ ఉండలేదు, వెనక్కి వెళ్తున్నారు. ఇంకా వెనక్కి వెళ్ళాలి, ప్రవక్త కాలం వెళ్ళిపోవాలనుకుంటున్నారు వాళ్ళు. మనకి ఇస్లాంలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి. ఆ సంప్రదాయాలన్నింటినీ ధ్వంసం చేస్తూ ఉన్నారు. మన భారతదేశంలో కన్వర్షన్ కావడానికి భారతీయులే కన్వర్ట్ అయ్యారు. ప్రధానమైనటువంటి కారణం నాకు తెలిసి ఓకే కొంత బలప్రయోగం జరిగింది, జరగలేదనడం తప్పది. కానీ ప్రధానమైన కారణం ఏంటంటే సూఫీ సిద్ధాంతం. ప్రధానమైన కారణం అంటే సూఫీ గురువులు, దర్గాలే కారణం. ఇప్పుడు ఈ దర్గాలకు వ్యతిరేకంగా ఉండేటువంటి సలాఫీ సిద్ధాంతం 1980s నుంచి ఇస్లాంలోకి వచ్చేసింది. అది ఇవాళ మన ముస్లిమ్స్ అందరికీ కూడా ఈ సలాఫీ సిద్ధాంతం బాగా వంటపట్టింది. అంచేత వాళ్ళు మాట్లాడేది వేరే మాట్లాడుతున్నారు. బరేల్వీ ముస్లిమ్స్ ఇవాళకి కూడా భారత ఉపఖండంలో 80% వాళ్ళే ఉన్నారు. సంప్రదాయం అదే. అంచేత ఈ బరేల్వీ ఇస్లాంని మనం కాపాడుకుంటే చాలా మటుకు దాన్ని ఏమంటారంటే మతోన్మాదాన్ని చెప్పచ్చు. ఇలా మా దగ్గర స్పష్టమైనటువంటి విధానం ఉంది. దాని మీద మేము మాట్లాడతాం, దాని లోతుకు వెళ్ళి ఎవరు ఏంటి ఈ ఇంటర్వ్యూ సరిపోదు ఈ విషయాలు సబ్జెక్టులు మాట్లాడతాం. అలాగే ఇన్ని సంవత్సరాలు మేము ఏర్పాటు చేస్తాం. ఓన్లీ మతోన్మాదం మీద పోరాడడానికి జయభారత్ ఉద్యమంలో నాకు తెలిసి ఒక 6-7 సంవత్సరాలు ఇదే పని. మొన్న జిఎస్ స్వామి గారిని ఒక 4-5 రోజుల క్రితం కలిసాము. వారు ఏం చెప్తున్నారు, వారి అభిప్రాయాన్ని లేకపోతే వారి ప్రతి మాటలను నేను అంగీకరిస్తాను కాదు. మేము వెళ్ళి వారికి చెప్పింది ఏమిటంటే కింది కులాల వాళ్ళు హిందూ మతాన్ని నిలబెడుతున్నారు. మీరు గమనించండి, కింది కులాల వాళ్ళు ఊళ్ళలో భజన సంఘాలు పెట్టుకుని నడుపుతున్నారు. ఓన్లీ బ్రాహ్మణ క్షత్రియులు నడుపుతున్నాను అనుకోవద్దు. ఈ భజన చేసేటువంటి వాళ్ళు ఒక యాక్టివిటీ అది. ఈ యాక్టివిటీలో ఎంగేజ్ చేయడం ద్వారా మీరు హిందూ మతం ఇంకా నిలబడుతుంది. కానీ వాళ్ళు ఏమి రివార్డు పొందలేదు, వాళ్ళు ఇంకా నష్టపోయారు. మనం ఆదుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. అంచేది ఇటువంటి సంస్థలు మేము తీసుకొస్తాం. దాని గురించి ఒక మీటింగ్ కూడా మేము అనుకుంటాం. మా విజయశంకర్ స్వామి, నేను ఇంకా చాలామంది మిత్రులు హెచ్పి తరఫున వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు మా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చెప్పి ఆల్రెడీ నేను జిఎస్ స్వామి గారి మీద ఒక వీడియో పెట్టున్నాను. ఏమనంటే శ్రీ భాష్యంలో ఇలాంటి అసమానతను రేకెత్తించే అంశాలు ఉన్నాయి, మీరు మా ఛానల్లో వెతికి కనిపిస్తుంది. ఈ శ్రీ భాష్యాన్ని మీరే ప్రింట్ చేస్తున్నారు, సమతామూర్తిని మీరే చెప్తున్నారు. శ్రీ భాష్యాన్ని విత్డ్రా చేసుకోండి, తప్పని చెప్పండి, ప్రక్షిప్తం చెప్పండి, ఖండించండి, లేకపోతే ఈ విగ్రహాన్ని సమతామూర్తి కాదని చెప్పండి. మా ఉద్దేశం ఏంటంటే ఇది తప్పై ఉంటుంది, మీరు ఖండించబడిపోతుంది. నేను వారి దగ్గర కలిసినప్పుడు కూడా అయ్యే మీరు విన్నారో లేదో చూసారు నాకు తెలియదు, మేము ఇలాంటి వీడియో పెట్టాము మీ మీద. నేను మొహమాటలా కూడా చెప్పాను, మేము విద్వేషం అసమానతలు వ్యతిరేకంగా ఉన్నాం. అలాగే ఓన్లీ శ్రీ వైష్ణవం కాదు, ఇన్ని రకాల స్రవంతులు, శైవం కానివ్వండి లేకపోతే బయట ఉన్నటువంటి అనేక స్రవంతులు, ఇవన్నీ హిందూ మతమే. ఈవెన్ దేవుడి విగ్రహం పూజించినటువంటి వాళ్ళు కూడా హిందువులు ఉన్నారు, వాళ్ళు కూడా భక్తి ఉంది. ఈ అన్ని స్రవంతులు మేము కలుపుని వెళ్తున్నాం. హిందూ మతాన్ని ఒక ఫ్రేమ్లో కుదించే ప్రయత్నం మేము అంగీకరించాం. మేము దీన్ని హిందూ మతాన్ని ఒక స్పష్టమైనటువంటి ఫార్మాట్లో పడ్డా మేము యాక్సెప్ట్ చేయం. మేము అడ్డం నిలబడతాం. జై శ్రీరామ్ అనకపోతే హిందూ కాదంటే నేను ఫస్ట్ అడ్డం నిలబడతానని నేను చెప్పాను. మేము హిందువులో ఓడు కాదండి, నేను విగ్రహ పూజ చేయను, నేను భక్తుడు కాదు, నాకు భక్తి తెలియదు, నాకు నేను అజ్ఞాయవాదిని, నేను ఆ విషయాన్ని బాగా చెప్తాను. హిందూ సమ్మేళనంలో ప్రధానమైన ప్రసంగం నేను చేశాను. అక్కడ నిలబడి నేను ఇదే చెప్పాను, నేను భక్తుడిని కాదు, నేను రాముడినో కృష్ణుడినో లేకపోతే అసలు దేవుడిని కూడా నేను ఊహించుకోలేను, నేను అజ్ఞాయవాదిని, కానీ నేను హిందువుని, నువ్వెవడో కాదని చెప్పడానికి. నేను ఋగ్వేదాన్ని తీసి చూపిస్తాను, ఉపనిషత్తులను తీసి చూపిస్తాను, ప్రధానమైనటువంటి వాదాలు ఉన్నాయి మనకి. అంచేత హిందూ మతాన్ని సంకుచితపరిచే, కేంద్రీకరించే, సెంట్రలైజ్ చేసేటువంటి విధానంగా మేము అడ్డం ఉన్నాం. ఇదంతా కూడా మతోన్మాదాన్ని అడ్డుకునే ప్రయత్నం.
న్యూట్రలైజ్ చేసే ప్రయత్నాలు కొన్ని శక్తుల్ని ఇంత పెద్ద వ్యూహం అనుసరిస్తేనే మనం మతోన్మాదాన్ని చెక్ చెప్పగలుగుతాం. లేదంటే విశాల జనబాహుళ్యాన్ని వాళ్ళకి వదిలేసి మనం ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ పెట్టుకుని ఖండిస్తే మనం అక్కడే మిగులుతాం. వాళ్ళేమో నిజాం కాలేజీ గ్రౌండ్స్ నింపుతున్నారు, మనమేమో ఇక్కడ 10-20 మందితో మిగిలాం. దీన్ని లక్షల మంది దగ్గరికి, కోట్ల మంది యూత్ దగ్గరికి, జనాల దగ్గరికి తీసుకెళ్ళి ఆ కౌంటర్ ఆర్గ్యుమెంట్ చెప్పి వాళ్ళని సమాధాన పరిస్థితిని హిందూ ముస్లిం యువతరాన్ని, హిందూ ముస్లిం జనబాహుళ్యాన్ని మనం అడ్రస్ చేయగలిగితే డెఫినెట్గా మతోన్మాదాన్ని మనం ఆపచ్చని మా ఉద్దేశం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఇప్పుడు 2024లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను చూసేదంటే మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి పరిస్థితులకు నేటి రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. ఇది భవిష్యత్తులో అది మీరేమంటున్నారు, భవిష్యత్తులో మనం ఇంతమంది నాయకులు ఇంతమంది యువకులను తయారు చేసుకోవాలి, మంచి సమాజం కోసం పనిచేయాలని అనుకుంటున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం అనే దాన్ని తీసుకురావడం వల్ల ఈ మతోన్మాదం పెరగడము. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్కి వెళ్తే ఆ విలేజ్లో మతోన్మాదం లేకుండేది, అసలు మతం ఉన్మాదం అనేది ఆలోచన లేదు. వీళ్ళు ఏం చేసారు అని అంటే ఈరోజు అంబేద్కరిస్టులకు హిందువులకు పడకపోవడం, కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు వీళ్ళు పడకపోవడం, లేకపోతే కాంగ్రెస్కు బీజేపీ వాళ్ళు కూడా గొడవలు పడటం, ఎంఐఎం అనే జెండా పడుకుందామంటే కొట్టడము, వీళ్ళు లేదంటే వాళ్ళు ర్యాలీ తీస్తున్నారంటే వీళ్ళు అడ్డుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ రాజకీయము అనే ఏదైతే ఉందో ఈ వేదిక మతాన్ని అడ్డం పెట్టుకోవడం వల్ల జరిగేటువంటి నష్టం ఇలా ఉంటుంది. ఒకవేళ దీని మీద మీ కామెంట్ ఏంటి? విస్తారమైన జనబాహుళ్యాన్ని ముఖ్యంగా మన హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వీళ్ళలో ఎక్కువ మంది ఇలా మతోన్మాదం వైపు ఎందుకు వెళ్తున్నారు అనే దానికి ఒక స్టడీ అవసరం అండి ఫస్ట్. ఓకే, అంటే హిందువులు ఎందుకు వెళ్తున్నారు అంటే ముస్లింలు కూడా ప్రధానమైన పాయింట్ భయం, అభద్రతాభావం. హిందువుల్లో ఒక అభిప్రాయం చూపించారు, ఏమనంటే మనం మెజారిటీగా ఉన్నాం, ఈ మెజారిటీగా ఉన్నాం కాబట్టి ఈ దేశంలో ఈ పద్ధతి నడుస్తుంది. కానీ మనం రోజు రోజుకి కూడా మనలో కన్వర్షన్స్ జరిగిపోతుంది. ప్రతిరోజు కూడా కొంతమంది క్రైస్తవులు, కొంతమంది ముస్లింలు జరిగిపోతుంది. మరి ఇప్పుడు ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉన్న తర్వాత హిందూ మతం మైనారిటీలో పడిపోతుంది. హిందూ మతం మైనారిటీలో పడిపోతే ఏం జరుగుతుంది? అది పక్కన ఆఫ్ఘనిస్తాన్ చూడు, లేకపోతే పాకిస్తాన్ చూడు, లేకపోతే బంగ్లాదేశ్ చూడు, నువ్వు అయిపోతావు, నీ మీద దాడులు జరుగుతాయని అసలు నిజం అన్నీ కలిపేసి భయపెట్టేస్తారు. దీన్ని ఇవాళ భారతదేశంలో హిందువుల్లో ఇది గత 20 ఏళ్ళ జరిగిన డెవలప్మెంట్. ఉదారవాదులైనటువంటి ఒకప్పుడు లిబరల్స్గా ఉండి ఒకప్పుడు ప్రోగ్రెసివ్గా ఉన్నటువంటి హిందూ ప్రముఖులు లేదా మేధావులు, బయట మాట్లాడేవాళ్ళు, లెక్చరర్లు, మిడిల్ క్లాస్ వీళ్ళంతా కన్నారు ఈ ఐడియాలజీ. ఇప్పటిదాకా అంతకుముందు లేదు. వీళ్ళు భయంతో నిజంగా భయపడుతున్నారు. చాలామంది నాతో మాట్లాడి నిజంగా మీరు చెప్పండి ముస్లిం రాజ్యం రాదు కదా అంటే భయపడుతున్నాడు. వస్తుందని నేను ఆపుతున్నాను, వరి కావద్దని నేను నవ్వుతూ అనేవాడిని. అయితే ఈ రకమైనటువంటి భయాందోళనలు వ్యాప్తి చేస్తున్నప్పుడు దీనికి వామపక్షవాదుల దగ్గర కానీ మరొకరి దగ్గర కానీ సమాధానం లేకుండా పోయింది. వామపక్షవాదులతో ప్రాబ్లం అంటే వాడు మతమే మతం మత్తుమంది అన్నారు. పాపం ఆయన మార్క్స్ చెప్పింది ఎగ్జాక్ట్గా అది కాదు, కానీ వీళ్ళకి అలాగే అర్థమైంది. వీళ్ళు మొత్తం ఈ హిందూ యొక్క భయాందోళనలు అడ్రస్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు మీకు ఉన్నది మనకి 15% ప్లస్ 22% దాకా ఉన్నారు మన వైపు. ఇప్పుడు వీళ్ళల్లో కూడా మీకు కొంతమందికి మనకి అనధికారికంగా కన్వర్ట్ అవ్వడం మనకు కొంత కనిపిస్తుంది. మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇవాళ హిందూ మతం ఇప్పుడు లాక్కోగలుగుతుంది. మొత్తం ఎంటైర్ బీసీ చంక్ని 50% పైగా ఉన్నటువంటి బీసీలని హిందూ మతం మాత్రం మామూలుగా తీసుకున్నారు. వీళ్ళని ఆపడానికి మనం వాళ్ళకి ఏం చెప్పాలంటే నా మతం అంతరిస్తుందంటే నువ్వు దానికి అడ్రస్ చేసేటువంటి ఒక స్లోగన్ కానీ ఒక మాట కానీ నీ దగ్గర ఉండాలి, నీకు లేదు. అంబేద్కరైట్లు కూడా ఈ మొత్తం సోకాల్డ్ అంబేద్కరైట్లు ఈ హిందూ మతమే అసమాంతర వ్యవస్థ, ఇది కూలిపోతే నష్టం ఏంటి, కూలితే తప్పే ఉంది, కూలాల్సిందే అనే అభిప్రాయంతో ఉన్నారు. ఈ మాటలు వాళ్ళు మాట్లాడుతుంటే ఇక నాస్తికులు ఎలాగ వాళ్ళు ఒకటే మాట్లాడతారు, మతం అనేది ఏదైనా పోవాల్సిందే అంటారు. హిందువులు సాఫ్ట్ కాబట్టి హిందువుల మీద ఎక్కువ మాటలు మాట్లాడతారు. ఇవన్నీ కలిసి హిందువుల అభద్రత పెంచి అల్టిమేట్గా వాళ్ళ మతం నెడతాయి. ఫస్ట్ వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళలో ఉన్నటువంటి అభద్రతను అడ్రస్ చేయాలని మేము అనుకున్నాం. అంచేత మేము చెప్తున్నాం, ఓకే ముస్లింల యొక్క జనసంఖ్య మనకి భారత ఉపఖండంలో మొత్తం చూసుకుంటే 47 నుంచి ఇప్పటికి పెరిగింది, ఏం అనుమానం లేదు. మా చిన్నప్పటికి ఇప్పటికి కూడా నాకు తెలిసి 3-4% ముస్లిమ్స్ పెరిగారు. దీనికి కారణం ఏంటయా అని ఆలోచిస్తే మనం కొన్ని విషయాలు మనం చెప్పాలి వాళ్ళకి. ఏంటంటే నార్త్ ఇండియా జనాభా సౌత్ ఇండియా జనాభా కంటే పెరిగింది భారతదేశంలో. నార్త్ ఇండియా అంత ముస్లిమ్స్ కాదు కదా. మనకి మీకు మన పార్లమెంటు స్థానాలని మళ్ళీ వాళ్ళు ఇప్పుడు భవిష్యత్తులో అంటే పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. మన స్థానాలు తగ్గించి నార్త్ ఇండియా స్థానాలు పెంచుతారు. మీకు తెలుసు కదా డీలిమిటేషన్ చేస్తారు. ఎందుకు డీలిమిటేషన్ చేస్తారంటే నార్త్ ఇండియా పెరిగింది, నార్త్ ఇండియా అంత ముస్లిమ్స్ ఉన్నారని అడుగుతున్నాను. ఏమీ రీజన్ లేదు దానికి. సౌత్ ఇండియా బాగా ఎక్కువ చదువుకున్నాం, బాగా డెవలప్ అయ్యాం, మనకు మొదటి నుంచి ఎక్కువ సంస్కరణ ఉద్యమాలు ఉన్నాయి. నార్త్ ఇండియా కొంచెం ఫ్యూడల్ మైండ్ సెట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు జనాభా నియంత్రణ లేకుండా మధ్యప్రదేశ్లోను, బీహార్లోను, యూపీలోను పెరుగుతున్నారు. అందుకని వాళ్ళ జనాభా పెరిగింది. ఇప్పుడు ఇదే ఫార్ములా హిందూ ముస్లింలకు వర్తిస్తుంది.
మనకి దేశ విభజన జరిగినప్పుడు ఎలైట్ ముస్లిమ్స్ అంటాం కదా, కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం నాలెడ్జ్, వాళ్ళు వెళ్ళిపోయారు పాకిస్తాన్కి. వాళ్ళు మొహజర్స్ కింద అక్కడ ఉండి నానా బాధలు పడతారు, వాళ్ళ చరిత్ర వేరే. కానీ ఇక్కడ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ ఎవరయ్యా అంటే వెళ్ళలేకపోయిన వాళ్ళు, ఇక్కడ ఉండిపోయినటువంటి వాళ్ళు, లేకపోతే ఏదో కారణం అంటే అందరూ అలాంటి కాదు, ప్రధానంగా. సో ఇంటలెక్చువల్స్ వెళ్ళిపోయారు, సైన్యంలో ప్రధానంగా డెవలప్ అయిన వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇక్కడ మిగిలింది ఎవరంటే చదువుకోని వాళ్ళు, ఏం బతకలేనటువంటి వాళ్ళు. ఈ యొక్క చదువు మీరు సచార్ కమిషన్ నియమించినప్పుడు ముస్లిమ్స్ ఎంత వెనకబడి ఉన్నారో మనకు రిపోర్ట్ వచ్చింది. ముస్లిమ్స్ వెనకబడి ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్లో, చదువులో, వాటిలో ఉన్నటువంటి వెనకబాటు. ఈ వెనకబాటు అనేది ఉంటుందంటే ఎప్పటికీ ఉండదు. వాళ్ళకు కూడా డెవలప్ ఎడ్యుకేషన్ వస్తుంది, వాళ్ళకు కూడా ఆలోచనలు వస్తున్నాయి, వాళ్ళకు కూడా ప్రోగ్రెసెస్ వస్తున్నారు. మా చిన్నప్పుడు హిందువుల్లో నేను 15 మంది, 16 మంది, 18 మందిని కన్నటువంటి కుటుంబాలు నేను చూశాను. ఇద్దరే భార్య భర్త, 18 మంది పిల్లలు చూశాను. అసలు ఎవరింట్లోనూ 5, 6, 10 మంది తక్కువ ఉండేవారు. ఎన్టీ రామారావు గారికి ఎంతమంది పిల్లలు మనకు తెలుసు కదా, గాంధీ గారికిను మన సుభాష్ చంద్రబోస్కి వీళ్ళందరికీ కూడా తల్లిదండ్రులు 14 మంది, 13 అంతమంది మంది కన్నటువంటి వాళ్ళే. సో ఇది సహజమైన పరిణామం ఆ రోజుల్లో. ఇవాళ హిందువులు తగ్గిపోయింది, ముస్లింలు కూడా తగ్గుతుంది. ఎవరి పరిణామం, ఎవరి డెవలప్మెంట్ వాళ్ళకి ఉంటుంది, వాడికి కూడా రేపు తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఈ రకమైనటువంటి జనాభా పెరుగుదల ఎప్పుడూ అపారంగా వెళ్ళిపోయి ఆక్రమించేస్తుంది అనేది ఏమి కాదు. అది ఆల్రెడీ డౌన్ ట్రెండ్కి వచ్చింది, అది కూడా స్టెబిలైజ్ అవుతుంది. అది స్టెబిలైజ్ అయినప్పుడు వాళ్ళ జనాభా స్టెబిలైజ్ అవుతుంది. వాళ్ళు మతోన్మాదం తప్పున మన ముస్లిమ్స్ పెరగాలని పిల్లలు కంటున్నారనేటువంటి ఒక అభిప్రాయం అయితే అది పూర్తిగా తప్పు. కొంతమంది ముస్లిం ఇమామ్స్ మనం కనాలి అని చెప్తున్నమాట వాస్తవం. వీళ్ళు పెడతారు అసలే నిప్పి మనకి. ఈ స్టేట్మెంట్స్ వాడు చూసి కనేవాడు లేడు, కానీ ఈ స్టేట్మెంట్ చూసి హిందూ మాత్రం ఫీల్ అయిపోతుంది. ఇది జరుగుతుంది. అలాగే ఇవన్నీ భయాందోళనలు వాళ్ళకి. అంటే హిందువుల్లో ఈ భయాందోళనలు పోగొట్టాలి మొట్టమొదటి. అలాగే వాళ్ళు తీవ్రమైనటువంటి ఉన్మాదులుగా ఉన్నారు అనేటువంటి, లేదా మతాన్ని పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఉన్మాదం సమాధానం అన్నట్టుగా మనం కూడా ఉన్మాదులుగా తయారవుతాం అనేటువంటి డిపార్ట్మెంట్ తయారయ్యారు. బురదలు కడగలుగుతావు నువ్వు, బురదలు నీళ్ళతో కదా కడగాల్సింది స్వామి వివేకానంద అని అడిగాడు. సో మనం మతోన్మాదంతో రీప్లేస్ చేయలేము. మనం ముస్లిం మతాన్ని హార్మనైజ్ చేయాలి, దాంట్లో ఉన్నటువంటి సామరస్యాన్ని కోరుకునేటువంటి అభ్యుదయ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందుకు తేవాలి, వాళ్ళ సంస్కృతులు ముందుకు తేవాలి. అదే సమయంలో హిందూ మతంలో కూడా మనం దీన్ని అడ్రస్ చేసుకుంటూ వెళ్ళాలి. అసలు ప్రాబ్లమే ఉందని గుర్తించకుండా నీ మతమే పోవాలి, నువ్వు పోవాలి, నీ ఇంత కూలిపోవాల్సిన విషయమే అని అంటే మేము అంగీకరించట్లేదు. హిందూ మతస్థులు కూడా మేము చెప్పాం, అన్ని మతాల్లో అంటే హిందూ మతంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, కొంత దుర్మార్గాలు ఉన్నాయి, వీటిని వదులుకోవాల్సింది. ముస్లిం మతంలో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కొన్ని తప్పులు ఉన్నాయి, వాటిని వదులుకోవాల్సింది. వాళ్ళు క్రైస్తవ మతంలో కూడా ఉన్నాయి, ప్రతి మతంలో ఉన్నాయి, లేకుండా ఎందుకున్నాయి. ప్రతి మతంలో కూడా ప్యూడల్ మైండ్ సెట్ ఉంటుంది, పురుషాధిపత్యం ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళ సూత్రాల్లో ప్రధానమైన పుస్తకాలు ఉన్నాయి. మేము అసమానత వ్యతిరేకతకి బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టేటువంటి రోజు ఉంది కదా, దాంట్లో మేము 2 మార్పులు చేసాం. మాకు గట్స్ ఉన్నాయి కాబట్టి మేము చేయగలుగుతాం మార్పులు. డిసెంబర్ 25 ఆయన మనుస్మృతి తగలబెట్టాడు. మేము దాన్ని 26కు మార్చుకుని అసమానత వ్యతిరేక విధానాన్ని 10 రాష్ట్రాల్లో చేస్తున్నాం. ఈ అసమానత వ్యతిరేక విధానంలో మేము చేసిన మార్పు ఏంటంటే ఓన్లీ మనుస్మృతి కాదు, మేము ఒక డమ్మీ పుస్తకం తయారు చేసి మేము కూడా మొట్టమొదటి మనుస్మృతి తగలబెట్టేవాళ్ళం. తర్వాత మాకు అర్థమైంది ఓన్లీ మనుస్మృతి, మనుస్మృతి దగ్గరే మొత్తం అన్నీ ఉన్నాయా? లేవు కదా. పురాణాల్లో కూడా అసమానత ఉంది, రామాయణంలో కూడా అసమానత ఉంది, అలాగే ఖురాన్లో అసమానత ఉంది, బైబిల్లో అసమానత ఉంది. అంచేత అన్ని మత గ్రంథాల్లో అసమానత్వాన్ని ప్రేరేపించే బలపరిచేటువంటి అంశాలు అని ఒక డమ్మీ బుక్ తయారు చేసి అన్ని మతస్థులు పిలిచి తగలబెట్టిస్తాం, ముస్లింలు, క్రిస్టియన్లు, వాళ్ళు. ఇది చరిత్ర. ఇది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ డిసెంబర్ 25 చేసినప్పుడు అది క్రిస్మస్. ఆ రోజు అక్కడ క్రిస్టియన్స్ ఉండకపోవచ్చు, ఆయన పెద్ద పట్టించుకోవచ్చు. అది మహత్సరు పోరాటంలో భాగంగా జరిగింది డెవలప్మెంట్. ఇవాళ ఒక మతం పండగ రోజు ఇంకో మతం పుస్తకం తగలబెట్టడం వేస్ట్ అనే ఒపీనియన్కి వచ్చాము. అంచేత వై క్రిస్మస్ దాన్ని 26కి పెట్టాం. 26కి పెట్టాం, దీన్ని విస్తరించాం. ఎజెండా విస్తరించడం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ముందుకు తీసుకెళ్ళాలని మా ఉద్దేశం. అంబేద్కర్ ఉంటే భుజం తట్టి మంచి పని చేస్తానని చెప్తాడు, ఏం అనుమానం లేదు దాంట్లో. ఎందుకంటే మిగతా చోట్ల అసమానతలు ఉండేవండి అని ఆయన అనేవాడు కాదు. మిగతా చోట్ల అసమానతలు ఉన్నాయని ఆయన తెలుసు. మనుస్మృతి దాంట్లో భాగమే. మనుస్మృతి ఎక్కడ అన్ని చోట్ల వ్యక్తి తగలబెట్టాలనేది మా ఉద్దేశం. అది మనుస్మృతి, అది మనుస్మృతి. అది ఖురాన్లో ఉన్నది పకటింపు నుంచి తీసారని చెప్పేది, నువ్వు వంకరగా ఉన్నావని ఎక్కిరిచ్చేది, భార్యలను కొట్టచ్చు, ఇవన్నీ కూడా మనుస్మృతులే. వీటన్నిటి తగలబెట్టాలి మా ఉద్దేశం. అంచేత ఈ విషయాన్ని చెప్పి దానికి పుస్తకం వేసి పెట్టి తగలబెడుతున్నాం మేము. అదే సమయంలో హిందూ ముస్లిం ఐక్యత గురించి ప్రయత్నం చేస్తాం, మీరు గమనించండి. అంచేత నెగిటివ్ పాయింట్స్ని మనం అడ్రస్ చేయాలి, మాట్లాడాలి. అన్ని మతాలతో కూడా మనం నిష్పాక్షికంగా ఉంటున్నాము, అన్ని మతాల గురించి ఈక్వల్గా మాట్లాడతాం అనే ఫీలింగ్ రావాలి. అప్పుడు హిందూ ధైర్యంగా ముందుకు వస్తారు, అప్పుడు ముస్లిం ధైర్యంగా ముందుకు వస్తారు. ఈ విశాల ప్రజానికని మనం మతానికి వ్యతిరేకంగా నిలబెట్టగలుగుతాం. లేకపోతే మనం ఓన్లీ హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నాము, యాంటీ హిందూ అనే మాట తీసుకెళ్ళిపోయారు జనంలోకి. నువ్వు యాంటీ హిందూ అన్న తర్వాత హిందూ నీ మాట వెంట, హిందూ ఎవరి మాట వెంటంటే ప్రాబ్లం అంటే అడ్డు వెళ్ళిపోతున్నాడు, మతోన్మాద శక్తులు మాట వింటున్నాడు. అంచేత విస్తారమైనటువంటి జనబాహుళ్యాన్ని మతోన్మాదులకు అప్పగించేటువంటి తెలివి తక్కువ వ్యూహం మా దగ్గర లేదు. మేము ఖచ్చితంగా అసమానత్వాన్ని, విద్వేషాన్ని వ్యతిరేకిస్తాం. ఏ ఫామ్లో, ఏ బ్రాండ్లో వ్యతిరేకిస్తాం. అది హిందూ అయినా, కాషాయం కలరైనా, ఆకుపచ్చ కలరైనా దేనిని వ్యతిరేకిస్తాం.
ఆ కలర్ ఏదైనా అన్ని మతాల నుంచి మతం మనం తీసేయాలి. మతాల్లో చాలా గొప్ప విషయాలు హిందూ మతంలో, ముస్లిం మతంలో అన్నింటిలో ఉన్నాయి. దీన్ని ఈ ఐడియాలజీని చెప్పిన ఉన్నారు, మనం పట్టించుకోలేదు. నేను చాలా చోట్ల చెప్పాను, వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం కావాలి భారతదేశానికి స్వామి వివేకానందుడు చెప్పాడు. నేను మొన్న చెప్పాను, వివేకానందుడి విగ్రహం ఎక్కడుందో ఆ విగ్రహం పెట్టిన వాళ్ళకి నేను అప్పీల్ చేస్తాను, ఈ కింద ఈ మాట రాయండి. ఆయన ప్రధానమైన సిద్ధాంతం ఇది, వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం. హిందూ మేధస్సు కాదు ఆయన చెప్పలేదు అన్నమాట. ఆయన చెప్పింది వేదాంత బ్రెయిన్ అండ్ ఇస్లాం బాడీ అని. అద్భుతమైన సిద్ధాంతం ఇది. దాన్ని ఎందుకు చెప్పాడంటే దానికి చాలా విషయం చెప్పాడు ఆయన. అన్ని సృష్టిలో అన్ని ప్రాణుల్ని సమానంగా చూసేటువంటి, అన్నింటిలో దైవం చూసేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఉపనిషత్తు, వేదాంతం ఇవన్నీ ఈక్వల్ సమానార్థమైనటువంటి పదాలు. ఇది చాలా గొప్ప సిద్ధాంతము. దీనికి అన్ని మతాలు చివరికి వెళ్లాల్సిందే. హిందువులు ముందుకు వచ్చారు. వేదాల్ని, బైబిల్ని, ఖురాన్ని దాటి మానవాళిని తీసుకెళ్ళాలని మన ఆశయం పెట్టుకోవాలి. కానీ ఆ పనిని వేదాల్ని, బైబిల్ని, ఖురాన్ని తగదబెట్టడం ద్వారా కాదు, వేదాల్ని, బైబిల్ని, ఖురాన్ని హార్మనైజ్ చేయడం ద్వారా, సమన్వయపరచడం ద్వారా తీసుకెళ్ళాలి. ఈ క్రమంలో మనకి ఆయన చెప్పింది అంటే వేదాంతం అనేటువంటిది ఏదైతే ఉందో హిందువులు మొదట రీచ్ అయ్యారు. మిగతా వాళ్ళు ఎందుకు రీచ్ అవుతారు? వీళ్ళు మొదట ప్రయాణం మొదలుపెట్టారు, వాళ్ళు కూడా చివరికి అక్కడికే రీచ్ అవుతారు అని చెప్పి ఇంకో ఆశ్చర్యమైన మాట చెప్పాడు. ఏమనంటే మరి ఇటువంటి ప్రతి దాంట్లో దైవాన్ని చూసేటువంటి సిద్ధాంతం, సమానత్వం, ఆలోచన ఏదైతే ఉందో ఇది హిందువుల దగ్గర ఉందా అని. హిందువులు లేదు, హిందువుల్లో అసమానత్వం ఉంది. హిందువుల్లో ఈ సమస్య ఉంది. మరి ఎంతో కొంత ఉంది అంటే ఈ ముస్లింలో ఉందని ఇంకో ఆశ్చర్యమైన మాట చెప్పాడు. ఎవరు? స్వామి వివేకానందుడు. ఓకే. అందుచేత ఈ సమానత్వం అనేది రావాలంటే, భారతదేశం ఉజ్వలంగా, మహోజ్వలంగా వెలగాలంటే వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం అంటే మేధస్సు ఈ సిద్ధాంతము ఇస్లాంలో అనుసరించినటువంటి సమానత్వం, ఏదో సంపూర్ణంగా సమానత్వం అంటే ఖచ్చితంగా కాదు, కానీ బెటర్గా, రిలేటివ్గా, సాపేక్షంగా అది బెటర్గా ఉందని ఆయన చెప్పేది. ఇటువంటిది ఇస్లాం శరీరము, వేదాంత మేధస్సు కావాలని చెప్పాడు. ఇంతకంటే గొప్ప సమన్వయం చెప్తారు. ఈ మాట మనం చదువుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి వచ్చి ఉండాలి మన దేశంలో. ఎందుకంటే మన సమస్యలన్నింటికి సొల్యూషన్ ఉందా అంటూ. దురదృష్టం ఏంటి అలాంటి మాటలు పట్టించుకుంటూ వాళ్ళు. వివేకానందుడు బొమ్మ పెట్టినప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. ఇది ప్రధానం. అంచేత మతాల్లో మేము వెతుకుతున్నాం. ఇస్లాంలో కావచ్చు, ఖురాన్లో కావచ్చు, బైబిల్లో కావచ్చు, ఏ సిద్ధాంతం ఏ సామరస్యాన్ని ప్రబోధించేది, విద్వేషానికి వ్యతిరేకంగా మాట్లాడేది, అసమానత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేది, ఈ దేశంలో మనుషుల మధ్య ఐక్యత నిర్మించడానికి ఏం పనికి వస్తాయి? ఆ సిద్ధాంతం వెతకాలి, నిర్మించాలి. మేము పుస్తకాలు ప్రింట్ చేసాం. బీబీ అబ్దుల్ సలాం పేరు విన్నారా మీరు? లేదు. బీబీ అబ్దుల్ సలాం మీద భారతదేశంలో ఒక పారాగ్రాఫ్ లేదండి. ఇప్పుడు బంగ్లాదేశ్ అంటారు కదా, అదే బంగ్లాదేశ్లో నౌఖాళీలో ఒకప్పుడు, నౌఖాళీలో దేశ విభజన జరుగుతున్నప్పుడు ఒక ముస్లిం మహిళ దేశ విభజన సమయంలో ఆమె కుటుంబం మొత్తం పాకిస్తాన్ వెళ్ళిపోయింది. కుటుంబం మొత్తం పాకిస్తాన్ వెళ్ళిపోయింది. ఈమె మాత్రం నేను పాకిస్తాన్ వెళ్ళని ఇక్కడ అయిపోయింది. అంటే వాళ్ళు ప్రాణాలు దక్కించుకోవడానికి వెళ్ళారు. ఈ పంజాబీ ఈమె దీక్ష చేస్తుంది. ఈమె ఇక్కడ బయటకు వచ్చి గాంధీ గారి ఉద్యమంలో ఉంది ఆమె. ఒక మహిళ, ఆమెకి చాలా రోగాలు ఉన్నాయి, ఆరోగ్యం సరైనది కాదు. 26 రోజులు నిరాహార దీక్ష చేస్తుంది. ఇప్పుడు మన రాజకీయాలు చేసేటువంటి రాజకీయ నాయకులు ట్యాబ్లెట్లు అవి రకరకాల తీసుకుని చేసే దీక్షలు కాదు. నిజమైనటువంటి దీక్ష. ఒక మహిళ 26 రోజులు ముస్లింల మెజారిటీగా ఉన్న ప్రాంతంలో ఒక ముస్లిం మహిళ హిందువుల రక్షణ గురించి చేసింది. ఇది ప్రతి ఒక్క భారతీయుడికి తెలియని విషయం. కానీ ఆవిడ గురించి మొట్టమొదటి పుస్తకం జయభారత్ 600 పేజీలు ప్రింట్ చేశాను. మీకు ఎక్కడ ఒక పారాగ్రాఫ్ దొరకదు ఆవిడ సమాచారం. అలాగే నేను ఇలాంటి పేర్లు చాలా చెప్తాను. మక్బూల్ షర్వాణి 19 ఏళ్ళ కుర్రాడు, పాప కాశ్మీరీ. ఆ కుర్రాడిని పట్టుకుని అతను 48 యుద్ధంలో భారతదేశం తరఫున నిలబడి పాకిస్తాన్ సైన్యానికి గురించి మీరు భయపడకండి, భారతదేశ సైన్యం వస్తుందని ప్రజలకు ధైర్యం చెప్తున్నాడు. ప్రజలు అప్పుడు భారతదేశం వైపు ఉన్నారు. అతను పాకిస్తాన్ సైన్యం అతను దొరికిపోయాడు. దొరికినప్పుడు వాళ్ళు అతను చిత్రహింసలు పెట్టి సిలువేశారు. ఒక కుర్రాడు ఇలా నిలబెట్టి పైకి తీసుకుని సిలువేసి కింద గన్స్ పట్టుకుని అడిగారు ఏమనంటే పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు. అతను పాకిస్తాన్ జిందాబాద్ అనలేదు, హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలని చెప్పాడు. అతన్ని షూట్ చేశారు. 14 బుల్లెట్లు ఉన్నాయి బాడీలో. భారతదేశ సైన్యం ఆ ప్రాంతానికి వెళ్ళి దాన్ని ఆక్రమించినప్పుడు ఈ బాడీ కిందకి దించి తీసుకొచ్చింది 3 రోజుల తర్వాత. ఈ కథ భారతదేశంలో ప్రతి కుర్రాడికి తెలియదు. కానీ తెలియదు. వామపక్షవాదులు చెప్పరు, వీళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పరు. నేనంటే ఇలాంటి కథలు వందలు చెప్తాను. ఈ కథలన్నీ పూడ్చివేయబడ్డాయి. వాటిని తవ్వి తీయండి, వాటిని మాట్లాడండి. మనం ఎందుకు ఐక్యత నిర్మించడం, ఎందుకు సమానత్వం స్థాపించడం, అప్పుడు చర్చ మనం తీసుకురాగలుగుతాం. ఇది భారతదేశ ప్రజల యొక్క ప్రధానమైన కర్తవ్యం. అయితే ఇక్కడ మతానికి సంబంధించిన విషయంలో సార్ చాలాసార్లు మనం గమనిస్తే హిందువులు అనే పదాన్ని హిందుత్వంగా చెప్పినప్పుడు ముస్లింలకు సంబంధించింది ఇస్లాం అనకుండా ఇస్లాం అనేదాన్ని పూర్తిగా ఉగ్రవాదంగా చూపించడం ప్రయత్నం చాలాసార్లు జరుగుతుంది. దీని మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎందుకు అట్లా జరిగింది, ఎవరు చేశారని ప్రయత్నం చేశారు? రెండవది, ఒకవేళ ఇప్పుడు ఈ హిందుత్వవాదులు కనుక ఈ ఉగ్రవాదాన్ని ఇలా కొనసాగించండి, రేపటి రోజున ఇస్లాంని ఇప్పుడు ఎట్లయితే ఉగ్రవాదాలు అంటున్నారో
మతోన్మాదానికి కిరాఫ్ అడ్రస్గా హిందుత్వం కనబడేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఏ రకంగా చూడొచ్చు? ఇప్పుడు తెలుగులో విజయ విహారం పత్రిక నడిచినప్పటి నుంచి వాళ్ళ దాకా ఈ హిందుత్వం అనే మాటనే వాళ్ళది. ఓకే, హిందుత్వ అనేటువంటి మాట ఇంగ్లీష్ కాయినేజ్ అది, దాన్ని సార్కర్ చేసుకున్నాడు. అయితే ఇస్లామిస్టులు అనేటువంటిది ఇంటర్నేషనల్గా వాడతారు, ఇస్లామిస్ట్ అంటారు. మేము స్పష్టంగా ప్రజలకు అర్థం కాదని మా భయం, మేము కొన్ని శబ్దాలు వాడము. హిందూ మతోన్మాదము లేదా హిందూ ఛాందసవాదం, హిందూ మతతత్వం అని వాడతాం. ఇస్లాం మతోన్మాదం, ఇస్లాం ఛాందసత్వం అని వాడతాం. ఇస్లామిస్ట్ అని వాడడం, హిందుత్వం అని వాడడం. హిందుత్వం అంటే హిందూ మతోన్మాదం అనేటువంటి అర్థం సమాజ ప్రజలకు తెలియట్లేదు. వాళ్ళు ఎవరుకుంటారంటే హిందుత్వం అంటే హిందూ తత్వము, అంటే హిందూ మతం యొక్క ఫిలాసఫీ అది. మనం హిందుత్వాలు అని చెప్పిన వెంటనే వాడు కూడా దాన్ని ఓన్ చేసుకునే హిందుత్వం అని చెప్పుకుంటున్నాడు. సామాన్య ప్రజలు కూడా బహుశా హిందూ మతం కూడా రిప్రజెంటేటివ్ అని ఒపీనియన్ వచ్చారు. నష్టం జరిగింది. అందుచేత మేము ఏం చెప్తున్నామంటే అసలు హిందూ మతం సంబంధం, నువ్వు హిందువే కాదు, నువ్వు మాట్లాడే భాష ఇప్పటిదాకా మేము మాట్లాడలేదు, ఇప్పటిదాకా నీ జరగలేదు. ఒక సభ జరిగింది రాకేష్, మాది హిందూ ముస్లిం సభ. దాంట్లో ఒక ముస్లిం పెద్ద మనిషి నాతో ఇలా అన్నాడు, ఒక ప్రతినిధి ఏమనంటే, నేను ముస్లిం తరపున హామీ ఇస్తున్నాను, ఒక్క గుడి కూడా కూలిపోదు, ఒక్క గుడి కూడా కూల్చాం, మీరు హిందువుల తరపున వాగ్దానం ఇవ్వండి, ఒక మసీదు నష్టం జరుగుతుందని, అప్పుడు మన మధ్య ఐక్య సాధ్యం అవుతుంది. నేను తప్పండి, మీరు అసలు నేనే హిందూ మత ప్రతినిధిగా రాలేదు మీ దగ్గరికి, మనం ఆ సభ అలా జరగడం లేదు. కానీ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, అసలు ఒక్క హిందూ కూడా మసీదుని కూల్చలేదు చెప్పి మీరు అది అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి కూల్చిన వాడు హిందువులు కాదు, హిందూ మతోన్మాదులు. మీరు అలాగే మాట్లాడారు. బాబ్రీ మసీదుని ఎవరైతే కూలగొట్టారో వాళ్ళు హిందువులు కాదు, హిందూ మతోన్మాదులు. హిందూ మతంలో మసీదులు కూల్చడం హిందూ మత సిద్ధాంతం అయితే ఒక్క గల్లీలో ఒక మసీదు కూడా మిగలదు. మేము హిందువులు మేము మసీదులు కూల్చడం, మసీదులు కట్టాము. మీరు చరిత్ర చూసుకోండి, భారతదేశంలో మొట్టమొదటి మసీదులు కట్టింది హిందువులే. కేరళలో ఉన్నాయి ఆ మసీదులు. ఆ కేరళలో మీరు వెళితే మాప్పిలే అంటారు. మొప్పలా ఉద్యమం మీకు తెలుసు కదా, మొప్పలా అనే మాట మాప్పిలే నుంచి వచ్చింది. మాప్పిలే అంటే అల్లుడు అని. అరబ్బులు అప్పుడు వచ్చిన వాళ్ళని పిల్లలు ఇచ్చేవారు వీళ్ళు, అంచేత వాళ్ళు అల్లుళ్ళు అయ్యారు. అంచేత ముస్లిమ్స్ అందరూ మాప్పిలేస్ అయ్యారు, వాళ్ళు మొప్పలాస్ అయ్యారు. ఈ అల్లుడిని చేయడం వాడు పూజించుకోవడానికి వాడికి ఒక ఆరాధన పద్ధతి కట్టింది మన వాళ్ళే. అంచేత భారతదేశంలో మొట్టమొదటి మసీదులు కట్టింది మేము ఏనాడు మసీదులు. కృష్ణదేవరాయలు, శివాజీ మరి ఎవరైనా కానీ ఒక మసీదుని కట్టిన చరిత్రలు చూపించారు. మసీదు కూల్చినట్టు, మసీదు కూల్చలేదు. మసీదు మొట్టమొదటిసారిగా బాబ్రీ మసీదే కూల్చారు. పోనీ హిందువులు దాన్ని ఆమోదించారా అంటే, ఉత్తరప్రదేశ్లో హిందువుల ముస్లిమ్స్ ఎవరి మెజార్టీ? హిందువులే మెజార్టీ కదా. బాబ్రీ మసీదు కూలిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కళ్యాణ్ సింగ్ నెక్స్ట్ గవర్నమెంట్ ఓడిపోయిన చిత్తుగా ఎవరు వ్యతిరేకంగా ఓటేశారు? హిందువులు వ్యతిరేకంగా వస్తారు. అంటే బాబ్రీ మసీదు కూల్చిపోయడానికి హిందువులు ఆమోదించాలని చెప్పడానికి ఇంతకంటే తిరుగులేని సాక్ష్యం అని ఉందా అంటున్నారు. అంచేత మీరు ఎప్పుడు కూడా హిందువులు మసీదు కూల్చారని అనకూడదు. అలాగే గజనీ కానీ గోరీ కానీ వచ్చారు, సోమనాథ ఆలయం కూలగొట్టారు, ఇంకోటి కూలగొట్టారు. వాడు ముస్లిం మతం మాది. ముస్లిమ్స్ కూడా క్లారిటీ కావాలి. వాళ్ళు మేము మా ముస్లిం అనకూడదు, వాళ్ళు అతను మతం మాది, నేను ముస్లింని అని చెప్పాలి. బ్రిటిష్ వాళ్ళు ఆక్రమిస్తే క్రైస్తవులంతా మేము ఆక్రమించాం అనుకోకూడదు. వాడు క్రైస్తవ అయితే వాడు క్రైస్తవ సామ్రాజ్యవాది వాడు, అంతేగాని వాడు క్రిస్టియానిటీకి రిప్రజెంటేటివ్ కాదు. నేను మతానికి ఎవరు రిప్రజెంటేటివ్ నువ్వు చూసుకోవాలి. అంచేత ఈ కలిపి మాట్లాడే విధానాన్ని వ్యతిరేకించాలి. మేము అది వ్యతిరేకించాం. బాబ్రీ మసీదుని కూలగొట్టినవాడు హిందువు కాదు, అసలు మసీదులు కూలగొట్టడంగా హిందువుల సిద్ధాంతం కాదు. మేము ఎక్కడ చెప్పలేదు. దాంతో నాకు విజుగుప్సత ద్వేషించొద్దని చెప్పారు. మొత్తం ప్రపంచం అంతా ఒకటే మతం కుటుంబం అని చెప్పారు. ఇది చెప్పడం లేదు. అలాగే ముస్లిమ్స్లో కూడా ప్రాబ్లం ఉంది. నేను ఇందాక ఎంఐఎం గురించి చెప్పాను, జమాతే ఇస్లామీ విషయం చెప్తాను. జమాతే ఇస్లామీ ఇప్పుడు మన పాత నిజాం రాష్ట్రం ఏదైతే ఉందో, ఈ నిజాం రాష్ట్రంలో పుట్టాడు ఆయన. ఎవరు? మన మౌదూదీ అనేటువంటి పెద్ద మనిషి ఇక్కడి నుంచే వెళ్ళాడు. ఆయన జమాతే ఇస్లామీ పెట్టాడు. అది ప్రపంచ ఉగ్రవాద సంస్థలకి తల్లి అని చాలామంది అనుకుంటారు. అది చాలా వరకు వాస్తవం. ఎందుకంటే ఆయన నిర్ధారణలు అటువంటివే. వాళ్ళ సిద్ధాంతం క్లియర్గా ఉంది. ప్రపంచంలో ఇస్లాం ఉండాలి, మిగతావన్నీ పోవాలి, అన్నింటినీ నశింపజేయాలి. వాళ్ళు క్లియర్గా ఉన్నారు ఆ విషయం మీద. ఈ జమాతే ఇస్లామీ పార్టీ భారతదేశ విభజనను వ్యతిరేకించింది. అబ్బా ఎంత బాగా వ్యతిరేకించిందని మనం అనుకుంటాం కదా. కానీ వాళ్ళు ఎందుకు వ్యతిరేకించారంటే మౌదూదీ చెప్పాడు, మనమంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పాకిస్తాన్లో వెళ్ళిపోతే ఇక్కడ నుంచి జనాన్ని ఎవడు కన్వర్ట్ చేస్తాడు, ఉండాలి కదా మనం. ఇది వాడు ఆశయం. అయితే పాకిస్తాన్ పెట్టినప్పుడు తను పాకిస్తాన్ వస్తుంది అనుకోలేదు. పాకిస్తాన్ ఏర్పడగానే కంగారు పడిపోయి పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ ప్రజలకు ఏం చెప్పంటే, పాకిస్తాన్ అంటే మీకు అర్థం తెలుసా? పాక్ అంటే పవిత్రం అని. పాకిస్తాన్ అంటే పవిత్ర భూమి అని. ఇది పవిత్ర భూమి కాదు, జన్నా సరైనడు కాదు, అతని మతాన్ని సరిగా పాటించడు. సో మనకి నిజమైనటువంటి ఇస్లామిక్ రాజ్యం పెట్టాలి ఇక్కడ. వాడికి సరిపోలేదు ఇక్కడ పెట్టిన మతోన్మాద రాజ్యం. అందుకని దాని గురించి నేను పాక్ చేస్తానని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి అక్కడ ఉద్యమం చేశాడు ఆయన. ఉద్యమం చేసినప్పుడు మొట్టమొదటి ఆయన టార్గెట్ అహ్మదీస్కి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది 50s. అహ్మదీస్ ముస్లిమ్స్ కాదని డిక్లేర్ చేయడం. ఇప్పుడు ఇంకా ఎవరెవరు ముస్లిమ్స్ కాదు, ఎవరెవరు అవును అనే విషయం మీద పాకిస్తాన్లో ఇవాటికి అదే గొడవ. అయితే
అహ్మదీస్కి చివరికి ఆయన విజయం సాధించాడు, అహ్మదీస్ నాన్ ముస్లిమ్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఎప్పుడో. కానీ 50s మునీర్ కమిషన్ అని ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేస్తుంది, జ్యుడిషియల్ కమిషన్. ఈ జ్యుడిషియల్ కమిషన్ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్నప్పుడు ఈ పెద్ద మనిషి దగ్గర కూడా వెళ్ళి బాబు నువ్వు చెప్తున్నావు కదా ఇక్కడ ఇస్లామిక్ రాజ్యం పెట్టేసేయాలి, మైనారిటీలందరూ అణిచేయమని చెప్తున్నావు కదా, ఇదే విధంగా భారతదేశంలో కూడా హిందూ రాజ్యం ఏర్పాటు చేసి ఇదే విధంగా అక్కడ ముస్లిమ్స్ని అణిచేస్తే అలా జరిగే ప్రమాదం ఉంది, నువ్వేమంటావు? ఆయన ఏం చెప్పాడు, నాకేం అభ్యంతరం లేదు, భారతదేశంలో ముస్లింలని శూద్రులుగా భావించి వాళ్ళకి ఎటువంటి హక్కులు లేకుండా చేసి వాళ్ళని అణిచేస్తే నాకేం అభ్యంతరం లేదు చెప్పాడు. ఇది ఆయన జ్యుడిషియల్ కమిషన్ రికార్డ్ అయింది. భారతదేశానికి అసలు నేను మొత్తం విషయాలు చెప్పట్లేదు, 2-3 విషయాలు చెప్తాను మీకు. భారతదేశానికి పాకిస్తాన్కి గనక యుద్ధం వస్తే భారతదేశ ముస్లిమ్స్ ఏం చేయాలి అని అడిగారు. మీకేమైనా అనుమానమా? వాళ్ళు పాకిస్తాన్ బలపరచాలని చెప్పాడు. ఎవరు? భారతదేశ ముస్లిమ్స్. నేను అడిగిన ప్రశ్న అంటే భారతదేశ ముస్లిమ్స్ పాకిస్తాన్ని బలపరచాలి, భారతదేశ ముస్లిమ్స్ అణిచేసిన తప్పు లేదు వాళ్ళని, హిందూ రాజ్యం పెట్టి అని చెప్పినటువంటి మనిషి మీ స్థాపకుడు. ఈ జమాతే ఇస్లామీ అనే పార్టీ ఇక్కడ ఉంది భారతదేశంలో, బంగ్లాదేశ్లో ఉంది, పాకిస్తాన్లో. అసలు భారతదేశంలో ఈ జమాతే ఇస్లామీ మౌదూదీ యొక్క ఫోటో పెట్టుకుంది, ఆయన సాహిత్యాన్ని ప్రింట్ చేస్తుంది. వాళ్ళు పార్టీ కాదు మా సంస్థ అని చెప్తున్నారు. సంస్థ అయితే ఎందుకు అడుగుతున్నాను నేను. మౌదూదీ ఐడియాలజీతో నీకు సంబంధం ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ భారతదేశంలో ఎందుకు పనిచేస్తున్నావు, నువ్వు అదే మెసేజ్ ఇస్తావని. ఇవాళ జమాతే ఇస్లామీ విస్తారమైనటువంటి సాహిత్యాన్ని తెలుగులో ప్రింట్ చేస్తుంది, తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ వాళ్ళదే, మనం చదివే చాలా పుస్తకాలు వాళ్ళదే. వాళ్ళ ఐడియాలజీ కుర్రాళ్ళకి వెళ్ళిపోయింది. వాళ్ళు జమాతే ఇస్లామీ యొక్క చెడ్డతనాన్ని గ్రహించట్లేదు. మేము మాట్లాడితే మా మీద చూస్తే మేము మునీర్ కమిషన్ చూపించాం ఇలా ఉంది అని. ఆ కమిషన్ కరెక్ట్ అని నీకేమిటామా కాబట్టి కమిషన్ కరెక్టా కాదా పక్కన పెట్టు. కమిషన్లో ఇచ్చిన ఇది స్టేట్మెంట్ ఉంది, జ్యుడిషియల్ కమిషన్ స్టేట్మెంట్ ఎలా తీసుకుంటుంది మీకు తెలుసు కదా, రికార్డ్ చేసుకుని సంతకం పెట్టించుకున్నారు. ఇప్పుడు దీన్ని ప్రకటన ఆయన ఇచ్చిన తర్వాత నువ్వు పాకిస్తాన్ యుద్ధంలో బలపరుస్తావా? అదే ఆరోపణ చేస్తున్నాడు హిందూ మతం మంది నీ మీద. నువ్వు దాన్ని అర్జెంట్గా ఖండించమంటే చాలా మంది ఖండించడానికి రెడీ కావట్లేదు. నువ్వు ఖండించడానికి రెడీ కాకపోతే ముస్లిమ్స్ అంతా కూడా పాకిస్తాన్ బలపరుస్తారని హిందూ మతం అని చెప్పేదాన్ని మనం ఎలా వ్యతిరేకిస్తాం? ఇబ్బందులు పడతాం కదా. అంచేత జమాతే ఇస్లామీ ఎలా పనిచేస్తాం మేము అడిగాం. ఈ పార్టీ బంగ్లాదేశ్ 1971లో ఏర్పడినప్పుడు ఇంకా ఆశ్చర్యమైన చరిత్ర చెప్తాను మీకు నేను. పాకిస్తాన్లో ఉన్నటువంటి జమాతే ఇస్లామీ, ఈ పాకిస్తాన్ సైన్యం 1971లో బంగ్లాదేశ్ ఎందుకు ఏర్పడిందంటే ఉమ్మడి పాకిస్తాన్, అదంతా తూర్పు పశ్చిమ పాకిస్తాన్లో ఉండేది. ఉమ్మడి పాకిస్తాన్కి ప్రధానిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఇవాళ బంగబంధు ముజిబుర్ రెహమాన్ అని చెప్పేటువంటి వ్యక్తి. ఆయన ప్రధానికి ఎన్నికాడు. ఆయనకు అధికారం అప్పగించకుండా పాకిస్తాన్ సైన్యం ఆయన అరెస్ట్ చేసి, ప్రధానికి ఎన్నికైన వ్యక్తిని అరెస్ట్ చేసి అణిచివేసి బెంగాలీ ప్రజల మీద వాళ్ళు సైన్యం డైరెక్ట్గా దాడికి దిగి ట్యాంకులను పెట్టి యూనివర్సిటీల మీద డైరెక్ట్ మార్కెట్లోనూ శతగ్రులతో పేల్చి, బాంబులు పేల్చి, తుపాకులతో పేల్చి మనుషుల్ని చంపేసి అక్కడికక్కడ గొయ్యి తీసి కప్పెట్టి రేపులు చేసి 30 లక్షల మంది చంపారు. హిందువులు చంపారు, హిందువులు కూడా చంపారు. హిందువులు చంపడానికి ఉంటారు వాళ్ళు మతోన్మాదులే. వీళ్ళు పని చేస్తుంటే జమాతే ఇస్లామీ పార్టీ వాళ్ళకి సపోర్ట్గా ట్రూప్స్ని పంపించింది. అల్ షమ్స్ అల్ బద్ర్ అనే పేర్లు కూడా చెప్పారు. ఇవి బంగ్లాదేశ్లో పనిచేసి అక్కడ ప్రజానీకాన్ని పాకిస్తాన్ సైన్యం యొక్క అండదండలతో ఇదే పనులు హత్యలు రేపులు చేశారు. ఆ తర్వాత 71లో మన ఇందిరాగాంధీ గారు లేకపోతే వాళ్ళు అక్కడ పోరాట వీరుల వల్ల బంగ్లాదేశ్ విముక్తి అయిన తర్వాత వాళ్ళ స్వతంత్రం వచ్చిన తర్వాత 1,00,000 మంది పాకిస్తానీ సైనికులు మనకు బందీలుగా చిక్కారు ఆ యుద్ధంలో. ఈ 1,00,000 మందిని విడిపించుకోవడానికి భుట్టో గారు వచ్చి ఇందిరాగాంధీతో మాట్లాడి సిమ్లా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. కానీ ఈ సపోర్ట్గా వచ్చినటువంటి వాళ్ళు ఈ బీహార్లో అంతకుముందు చాలామంది ఇటు పాకిస్తాన్ విభజన కాలంలో వెళ్ళినటువంటి వాళ్ళు ఉండిపోయారు. వీళ్ళు పాకిస్తాన్ సపోర్టర్స్, వీళ్ళని కూడా తీసుకెళ్ళమని బెంగాలీస్ చెప్పారు. మాకు వద్దు వాళ్ళని చెప్పారు. ఎవరికి మద్దతుగా వెళ్ళారో వాళ్ళని తిరస్కరించారు వాళ్ళు. బెంగాలీస్ మాకు మీరు వద్దని చెప్పారు. ఇప్పుడు ఏ దేశానికి చెందకుండా వాళ్ళు ఢాకాలో ఐక్యరాజ్య సమితి రక్షణలో 1000 మంది ఉంటున్నారు. చాలా మంది తెలియని వాస్తవం చెప్తున్నాను. మతోన్మాదం మన ఎక్కడ తీసుకెళ్తుందో చూడండి. ఇది జమాతే ఇస్లామీ చేసినటువంటిది. అటువంటి హత్యలకి దుర్మార్గాలకి పాల్పడిన తర్వాత మొన్నదాకా కూడా విద్యార్థులు రోడ్ల మీకు వచ్చి ఈ పాల్పడినటువంటి దుర్మార్గుల్ని, హత్యలకు పాల్పడినటువంటి వాళ్ళని ఉరిదీయాలి, మరణశిక్ష వేయాలని ఉద్యమించేవారు. సరే 10 సంవత్సరాల తర్వాత మన చరిత్రలో మార్పు వచ్చి ఇప్పుడు జమాతే ఇస్లామీ ప్రచ్ఛన్న హస్తాలు ఉన్నాయి అక్కడ. మొన్న కొన్ని పరిణామాలు జరిగి మొత్తానికి హసీనా బయటకు వచ్చేసింది, అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడింది అనుకోండి. ఇవాళ మళ్ళీ అక్కడ జమాతే ఇస్లామీ బయటకు వస్తుంది. అంటే జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ప్రజల యొక్క హంతక పార్టీ, హంతక సంస్థ. భారతదేశంలో ప్రజలకి ఇంత రిగ్రెసివ్ ఐడియాలజీని చెప్పినటువంటి సంస్థ. ఈ విషయాన్ని దాచిపెడుతున్నారు, ఎవరు చెప్పడం లేదు. మేధావులు ఒక్కళ్ళు కూడా దీని గురించి మాట్లాడలేదు. మేము మాట్లాడాం, మేము పుస్తకాలు వేసాం, మేము ప్రసంగాల్లో చెప్తున్నాం. అంటే నువ్వు మతోన్మాదం వేళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి పీకాలి. ఎంఐఎం ఒక హైదరాబాద్ సీట్లో వస్తే ఏం నష్టం అని చెప్పి
కమ్యూనిస్ట్ నాయకులు ఓ సందర్భంలో రామనారాయణ రెడ్డి గారు ఇప్పుడు కాదు 80లో చెప్పాడు ఈ మాట, ఒక సీట్ వస్తే వాళ్ళకి నష్టం ఏంటని. ఇదే ఈ యాటిట్యూడే ప్రమాదం అని చెప్తాను నేను. ఒకటే అనుకుంటే అసలు ఒకటే అసలు నువ్వు మతోన్మాది ఎందుకు గుర్తించట్లేదు నా సమస్య అది. నీ రజాకార ఉద్యమాన్ని వాడు ఓన్ చేసుకున్నాడు, వాడు ఏం ఖండించాలి, తప్పు చేసామని చెప్పాడా? రజాకారులుగా ఉండి మేము తప్పు చేసాము, ప్రజల మీద దాడి చేసాము, అనల్ మాలిక్ అని చెప్పేసి అనల్ హక్కు అని అనల్ మాలిక్ అన్నప్పుడు అనల్ మాలిక్ అని నేనే ప్రభువుని నేనే నిజామని అనుకుని ఊర్లో ఉన్న ముస్లిమ్స్ అందరిని తీసుకెళ్ళి బతుకమ్మ ఆడించి నగరంగా చేసి గ్రామాల మీద దాడి చేసి చేతులు కాళ్ళు తెగనటువంటి చరిత్ర నేను ఎప్పుడైనా తప్పు జరిగిందని ఎంఐఎం చెప్పింది అని అడుగుతున్నాను. చెప్పకుండా ఆ పార్టీ కోసం ఎలా చేతులు వేస్తామని అడుగుతున్నాను నేను. ఆ పార్టీకి వస్తే నష్టం ఏంటో నేను రామనారాయణ రెడ్డి మహానాయకుడు నేను గౌరవిస్తుంది. ఎవరిని కూడా ఏ వ్యక్తిని నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్న వ్యక్తులకు వ్యతిరేకం కాదు, పార్టీలకు సంస్థలకు వ్యతిరేకం, సిద్ధాంతానికి వ్యతిరేకం, నీ ఆలోచన వ్యతిరేకం, తప్పు చెప్పాను అన్నాను నేను. ఇట్లాగా ముస్లిం మతోన్మాదం అయితే ఏమైంది? ఇప్పుడు అక్కడికి వచ్చి ఇప్పుడు మాధవి లతనో ఎవరు పోటీ చేసిన ఆవిడ, లేకపోతే అంతకుముందు ఎవరు బద్దం బాలరెడ్డి ఎవరు పోటీ చేయించారు. వీళ్ళు పోటీ చేసినప్పుడు వీళ్ళు ఆవేశపడిపోతుంటారు. నేను అనేది ఏంటంటే వాడు వస్తాడు వీడు వస్తాడు, ఎవడన్నా మతోన్మాదే కదా. నువ్వు ఎంఐఎం మతోన్మాది కాదని ఎప్పటి నుంచి అనుకుంటా మొదలు పెట్టావు? ఎందుకు అనుకుంటావు ఈ మాట? అసలు ఎంఐఎం కాకుండా అసలు పాత బస్తీ ప్రజలకు ప్రత్యామ్నాయం లేకుండా ఎందుకు చేసాం మనం? ఇది చాలా సీరియస్ సమస్య. ఇది వాళ్ళ మతోన్మాదం ఒళ్ళో మనం నెట్టాం. మనం ప్యారలల్ సంస్థలు నిర్మించామా? ముస్లిం మతంలో సంస్కరణలు మనం ప్రయత్నం చేసామా? మొన్న ఎలక్షన్స్ జరుగుతుంటే యూపీలో అనుకుంటాను ఒక పెద్ద వామపక్ష నాయకుడు, పార్టీ నాయకుడు, ఆయన ఓ పెద్ద పార్టీకి ప్రధాన కార్యదర్శి, నేను పేర్లు కావాలని తీయట్లేదు. ఆయన ఏం చెప్పాడంటే మోడీకి అప్పటికి జరిగిన ఎన్నికల్లో 2-3 ఎన్నికలు జరిగినాయి. బీహార్లో ఒక తలాక్ వచ్చింది, ఏదో పంజాబ్లో అక్కడ ఇంకో తలాక్ వచ్చింది, ఇక్కడ ఇంకో తలాక్ వస్తుందని చెప్పాడు. నేను దిగ్భ్రాంతి అయితే 3 తలాకులు అనేటువంటిది పరమ నీచమైనటువంటి వ్యవస్థ. ఈ పరమ నీచమైన వ్యవస్థగా ముస్లిం మహిళలు పోరాడుతున్నారు వ్యతిరేకంగా. ఈ దశలో నీకు దమ్ము ఉంటే వాళ్ళు బలపరచాలి. 3 తలాకుల వ్యవస్థ వల్ల వాళ్ళు ఎంత నష్టపోయారు అనేది. అంటే నువ్వు సతీ సహగమనం అనేటువంటిది ఒక దురాచారం మనకు ఉంది కదా. మోడీ ప్రభుత్వాన్నో లేకపోతే ఇంకొకటి నీకు వ్యతిరేక ప్రభుత్వాన్నో సహగమనం మాదిరిగా తగలబెడతారని దాన్ని పాజిటివ్ యాంగిల్లో చెప్పచ్చు నువ్వు. ఆ దురాచారం కదా, ఎంత పెయిన్ అది. నువ్వు తలాఖలు అంత ఈజీగా ఎట్లా మాట్లాడతావు? అంటే ముస్లిం మతం మీద సంస్కరణల మీద కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి వాటిలోకి వచ్చినటువంటి వాళ్ళు ఒక్క చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. పైపెచ్చు వాళ్ళని సంకనెక్కించుకున్నారు. మైనారిటీ మతం ప్రమాదం కాదు అని చెప్పారు. ముస్లిం లీగ్తో వామపక్షవాదులు పొత్తులు పెట్టుకున్నారు. మొన్నటిదాకా కేరళలో పొత్తులు పెట్టుకున్నారు. మొన్న కూడా బెంగాల్ ఎలక్షన్స్లో దాని పేరు మార్చినటువంటి ఒక ముస్లిం మతోన్మాద పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అసలు బీజేపీకి ఓట్లు వేయించారు కూడా పత్రికలు వార్తలు వచ్చిన వాళ్ళకి ఒప్పుకోరు కానీ సిపిఎం వాళ్ళు. అదే కాకుండా 60sలో జనసంఘతో పొత్తు పెట్టుకున్నారు. జనతాదళ ప్రభుత్వం, జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు దాంట్లో మొట్టమొదటిసారి వాళ్ళు జనతా పార్టీలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి కేంద్ర క్యాబినెట్ స్థానంలోకి ఆధ్వర్యంలో వాజ్పేయి వచ్చారు. ఆ ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఇచ్చారు? నమూద్రిపల్లి గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే నియంతృత్వానికి వ్యతిరేక విశాల వేదిక ఏర్పాటు చేస్తామని చెప్పాడు. నేను నియంతృత్వానికి వ్యతిరేకంగా దెయ్యంతో పొత్తు పెట్టుకుంటాను. ఆ దెయ్యం ఇప్పుడు నెత్తిమి కూర్చుంది, ఏం చేస్తాం? నువ్వు ఎందుకు పెట్టుకుంటాడు దెయ్యంతో? దెయ్యం నీకు తెలియదా? నేనంటే మతోన్మాదంతో ఎన్టీ రామారావు తోటి ఒక చెయ్యి సిపిఎంలో ఒక చెయ్యి వెంకయ్యనాయుడు ఉదయగిరిలో పోటీ చేసేవాడు, ఇక్కడ ఖమ్మంలో గిరిప్రసాద్ పోటీ చేసేవాడు. ఇద్దరు రామారావు బొమ్మలో పెట్టుకుని పోటీ చేశారు. ఎందుకు పోటీ చేశారని అడుగుతున్నాడు. తెలియదా నీకు? ఇప్పుడు జాగ్రత్తగా పెంచి జాగ్రత్తగా రోడ్డు వేసావు. భారత జాతీయోద్యమాన్ని తెలియకుండా చేసావు. గఫార్ ఖాన్ లాంటి వాళ్ళ పేర్లు తెలియకుండా చేసావు చరిత్రలో. నువ్వు భగత్ సింగ్ అనేటువంటి మహానుభావుడు ఆయన. భగత్ సింగ్ పేరు చెప్పేవాళ్ళు భగత్ సింగ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ రాని మిగతా పేర్లు ఏవి చెప్పరు. వీళ్ళు నమ్మకం ఏంటో భగత్ సింగ్ కమ్యూనిస్ట్ కాదు. ఆ రోజుల్లో చాలామంది కమ్యూనిస్ట్ సిద్ధాంతం చదువుకున్నాడు, నెహ్రూ గారు కూడా చదువుకున్నాడు. అందుకని వీళ్ళు క్విట్ ఉద్యమంలో లేరు కాబట్టి భగత్ సింగ్ పేరు ప్రచారం చేసి మిగతా వాళ్ళ అసలు చరిత్రలో మిగతా వాళ్ళ పేర్లు ప్రస్తావించకుండా ఉంచి వాళ్ళ చరిత్రను జీరో చేస్తారు. అలాగే కుల వ్యతిరేక ఉద్యమాలు కూడా ఇదే పని చేశారు. ఇంత నష్టం వాళ్ళు చేయబట్టి ఇవాళ చాలా ఈజీగా మతోన్మాదులు ఈ జాతీయోద్యమం అనేది గాంధీ గారిని జనవరి 30 చంపేశారు. మతోన్మాద భావజాల ప్రేరేపితుడైనటువంటి వ్యక్తి గాంధీ గారిని 3 తుపాకీ గోళ్లతో చంపాడు. 3 తుపాకీ గోళ్లతో చంపిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎంత దారుణం అంటే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు. వాళ్ళ కనీసం 2-3 దశాబ్దాలు దేశంలో మంచినీళ్ళు పుట్టలేదు. మళ్ళీ కమ్యూనిస్ట్ చైనా మనమే దాడి చేసేదాకా పరిస్థితి అది. ఆ తర్వాత వాళ్ళు మెల్లిమెల్లిగా వైట్ అవుతూ వచ్చారు. వాళ్ళ పరిస్థితి అదే ఆ రోజున. అయితే వాళ్ళకి ఎందుకు వైట్ అవ్వలేపారంటే గాంధీ చచ్చిపోయినా గాంధీ అన్న ఐడియాలజీ, జాతీయోద్యమం యొక్క ఐడియాలజీ, ఇంక్లూజివ్ ఐడియాలజీ, అందరూ కలిసి ఉండాలనేది బలంగా ఉంది ఆ రోజుల్లో. ఆ ఐడియాలజీ పోవాలి, వాళ్ళు కోరుకుంటుంది. ఆ పని ఈ తెలివి తక్కువగా వామపక్షవాదం చేశారు. ఇవాళకి కూడా భారత జాతీయోద్యమం పేరు తీరు. ఇవాళకి భారత జాతీయవాద ముస్లిమ్స్ పేరు చెప్తాను, అన్సారీ పేరు, లేకపోతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు, వీళ్ళు తీరు. అసలు భారతదేశ జాతీయోద్యమం లేదేమో అనుకుంటాం మనం. గాంధీ గారు ఏం పోరాటం చేయలేదు, క్విట్ ఇండియా ఉద్యమం జరగలేదేమో అనుకుంటాను నేను. అలా చేశారు. క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి మొన్న జరిగితే యూ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్ ఆల్దో యూ హ్యావ్ టు స్టాండ్ అలోన్. యావత్ ప్రపంచానికి దగ్గర నుంచి ఒకటి నిలబడాలని గొప్ప స్పీచ్ చేయడానికి గాంధీ గారు.
దాని క్రాంతి మైదాన్ అంటారు. ఆ క్రాంతి దివస్ అనేటువంటి దాంట్లో గాంధీ గారి బొమ్మ లేకుండా మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తారు. ఇవాళ ఈ రిగ్రెసివ్ ఐడియాలజీ ఎవరికి కావాలంటే ఆర్ఎస్ఎస్ కావాలి, బీజేపీకి కావాలి, మతోన్మాద శక్తులు కావాలి. అదంతా వీళ్ళు చేశారు. ముస్లిం మతోన్మాదాన్ని ఏమీ అనకుండా సవరదీసి ముస్లింలు మతోన్మాదం వైపు నెట్టారు. వామపక్షవాదులు ముస్లింలు సంస్కర్తలు తీసుకురావాల్సింది మేము తీసుకొస్తున్నాం, ముస్లిం రివల్యూషనరీ ఫోరం మేము తీసుకొస్తున్నాం. మా అధ్యక్షురాలు ఒక ముస్లిం మహిళ, ఆమె కావాలంటే బుర్ఖాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. మేము పుస్తకాలు వేసాం. బుర్ఖా అనేటువంటి దాని మీద ఒక మహిళని, ఒక బుర్ఖా వేసుకున్నటువంటి మహిళని హిందూ మతోన్మాదులు వెంటబడి చేసి జై శ్రీరామ్ అని అనడం చాలా దారుణం అన్నారు. అదే సమయంలో ముస్లిం మహిళలంతా కూడా బుర్ఖా వేసుకోవాల్సిందే, అది చాలా గొప్ప సంస్కృతి అని ప్రచారం చేయడం కూడా ఘోరమైనటువంటి నేరం. రెండు నేరాలే, రెండు యాంటీ ఉమెన్. మేము ఖురాన్లోను హదీస్లోకి వెళ్ళి అక్కడ ఏం చెప్పారో స్పష్టమైనటువంటి డాక్యుమెంట్ వేసాం. ఎవరైనా వేశారని అడుగుతున్నాను. ఎందుకు ఇట్లేదు అంటే ముస్లిం ఫండమెంటల్స్ ఎందుకు ఫేస్ చేయట్లేదు? మేము ఫేస్ చేస్తాం, మేము మాట్లాడతాం మేము. ఇదే గఫార్ ఖాన్ భవన్లో కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి హిందువుల సమస్య మేము మాట్లాడాం. కాశ్మీర్ నుంచి తరిమివేయబడినటువంటి హిందువులతో మేము వెళ్ళి వాళ్ళకి సహాయపడ్డాం. మా హైదరాబాద్లో ఇక్కడికి వచ్చారు, వాళ్ళు మాట్లాడారు మాతో. మేము టిబెటన్స్ ఉద్యమానికి టిబెట్ని మావో ఆక్రమించాడు, మేము దానికి వ్యతిరేకంగా నిలబడి టిబెటన్ ప్రవాస ప్రభుత్వంతో కలిసి పనిచేసాం. 100 మంది బౌద్ధ భిక్షువుని సాధువుని తీసుకొచ్చి హైదరాబాద్లో ఊరేగింపు చేసి మేము నిలబడ్డాం. మీరేం చేశారని అడుగుతున్నాను నేను. ఇవేమి చేయకుండా ఇప్పుడు ఉన్నటువంటి రిగ్రెసివ్, అక్కడ ఉన్నటువంటి టోటలిటేరియన్ గవర్నమెంట్ని అక్కడ జిన్జియాంగ్లో ముస్లిమ్స్ అణిచేస్తున్నారు. మహమ్మద్ అని పేరు పెడితే తప్పు, మసీద్ కట్టుకుంటే తప్పు. ఆ ప్రభుత్వం ఒక్క మాట అంటారు వామపక్షవాది, అది గొప్ప ప్రభుత్వం. ఇక్కడ మాత్రం ఏమైనా చేస్తే దీన్ని వ్యతిరేకిస్తామంటే పబ్లిక్ ఏమైనా యూత్ ఏమైనా తెలియని వాళ్ళ ఇవాళ మొత్తం ప్రపంచం ఓపెన్ అయిపోయింది. అన్ని చోట్ల వస్తాయి. ఏదంటే అది విష ప్రచారాలు, అసలు ప్రచారాలు అన్నీ వచ్చేస్తాయి. నీ తొక్కల ఐడియాలజీ ఎవడు పట్టించుకుంటాడు? ఇవాళ మతోన్మాద వ్యతిరేక పోరాటాన్ని ఈ విధంగా భ్రష్టు పట్టించి ఒకటే మతోన్మాదం మీద దాడి చేయడం, మళ్ళీ ఒక్కోసారి దాంతో పొత్తు పెట్టుకోవడం, ఒక్కోసారి దాంతో కలిసి ట్రావెల్ చేయడం, ఇవన్నీ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇవాళ కూర్చుని మేము మతోన్మాద వ్యతిరేక పోరాటం చేస్తాం. ఎలా సాధ్యమైంది? అందుచేత మాకు ఏ మొహమాటం లేదు. మేము ఎక్కడైనా మాట్లాడినప్పుడు క్లారిటీతో మాట్లాడతాం, తప్పైతే దిద్దుకుంటాం. మమ్మల్ని మేము కదిజ్ఞాసాన్ని పిలుచుకుంటాం. మీకు తెలుసా? చాలా ముఖ్యమైన విషయం అది. అంటే వివేకానందుడు చెప్పాడు, వేదాల్ని, బైబిల్ని, ఖురాన్ని దాటి మానవాళిని తీసుకెళ్ళాలి, సమన్వయపరచమని. ఆ పని చేస్తున్నాం మేము. అందుచేత కదిజ్ఞాస అంటే ఖల్సా, జిహాదీ, సత్యాన్వేషి, బ్రహ్మజ్ఞానాన్వేషి, క్రాంతికారి లాంటి అనేక శబ్దాలను మేము పెట్టుకుని దాంతో అది సౌండ్ వచ్చేలాగా కదిజ్ఞాసాన్ని కొత్త శబ్దం తయారు చేసుకున్నాం. ఆ కదిజ్ఞాస విప్లవకారుడు నిర్వచనం ఇచ్చుకున్నాం. నిర్మోహత్వం, ద్వేషరాహిత్యం, సమదర్శిత్వం, కరుణ, నిరాడంబరత్వం, నిష్కామకర్మ, నిరంతర విప్లవం, సంయమిత్వం, శ్రమ, నిబద్ధత, దేహపటుత్వం, హేతు జిజ్ఞాస అనే 12 క్వాలిటీస్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెవల్యూషన్కి సంబంధించినవి. దీంట్లో మతం లేదు, హిందూ మతం లేదు, ముస్లిం మతం లేదు, సిక్కు మతం లేదు, క్రైస్తవ మతం లేదు, ఏ మతం లేదు. కానీ అన్ని మతాలకు సంబంధించిన విలువలు ఉన్నాయి. నువ్వు ఉత్తమ క్రైస్తవుడు కావాల్సుకుంటే నువ్వు కదిజ్ఞాస కావాలి, ఉత్తమ హిందూ కావాల్సుకుంటే కావాలని చెప్తాను. దాంట్లో ఏమి ఆ మతంలో ఉన్నటువంటి అత్యంత గొప్ప విలువలైనటువంటి అన్ని కూడా ఇక్కడ మేము పెట్టాము. దానికి సంబంధించి మనిషి తనను కరెక్ట్ చేస్తున్నటువంటి మెడిటేషన్ సిస్టమ్ తయారు చేసాము. చాలా వర్క్ చేస్తాం మేము దీని మీద, చాలా లోతైన వర్క్ చేస్తాం. వేల మంది ప్రతి ఏడాది 30,000 మంది 53 రోజులు కదిజ్ఞాస ఆత్మసంపణ దీక్ష అనేటువంటిది తీసుకుంటారు. మధ్యలో మంట పెట్టి వాళ్ళ బలహీనతల్ని వాళ్ళే దగ్ధం చేసుకుని దాన్ని పోగొట్టుకునేటువంటి విధానాన్ని అభ్యసిస్తారు. ఇట్లా ప్యారలల్ ఐడియాలజీ, మనిషిలో మార్పు రావడానికి ప్యారలల్ ఐడియాలజీని మేము డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. మతోన్మాదాన్ని మనం ఎదుర్కోవాలంటే హిందూ ముస్లిం మతోన్మాదాలని ఒక చిన్న ఒక స్ట్రాటజీ సరిపోతుంది. అది మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ, బహుముఖమైనటువంటి వ్యూహం అనుసరించి మీరు వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాలజీని, వాళ్ళ సిద్ధాంతాలని, వాళ్ళు వ్యాప్తి చేస్తున్న భయాల్ని, వాళ్ళు వ్యాప్తి చేస్తున్న విషయాన్ని ఎదుర్కోవడానికి మీరు కూడా కౌంటర్గా వాడు ఎక్కడెక్కడ విషయం అయితే వాడు వెదజల్లాడో అన్ని చోట్ల మీరు సామరస్యాన్ని, శాంతిని దాన్ని తీసుకొస్తూ దాన్ని ఒక శక్తిగా మార్చాలి. ఎప్పుడైతే సిద్ధాంతం లక్షల కోట్ల మంది ఎడుతుందో అది భౌతిక శక్తిగా మారుతుంది. ఈ భారతదేశంలో ఆ మాటకు వస్తే భారత ఉపఖండంలో సైతం ద్విజాతి సిద్ధాంతం మా శత్రువు. ద్విజాతి సిద్ధాంతం హిందువులు వేరు, ముస్లిమ్స్ వేరండి. దాన్ని ప్రపోజ్ చేసిన వాడు జిన్నా, దాన్ని సపోర్ట్ చేసిన వాడు సావర్కర్, దానికి వ్యతిరేకంగా నిలబడేటువంటి గాంధీ, గఫర్ ఖాన్, మేము ఉన్నాం వాళ్ళ అనుచరులు. అందుచేత భారత ఉపఖండంలో మొత్తంగా ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని హిందువులు, ముస్లింలు వేరు, హిందూ ముస్లిం మతరాజ్యాలు ఏర్పాటు చేసుకోవాలనేటువంటి సిద్ధాంతం ఏదైతే మతోన్మాదాలు ఉన్నాయో వాటిని ఎదిరించేటువంటి కౌంటర్ సిద్ధాంతం జై భారత్ ఉద్యమం దగ్గర ఉంది. బహుముఖమైనటువంటి వ్యూహం ఉంది, సమాధానం చెప్పగల సత్తా ఉంది, సత్యాన్ని అన్వేషించగల ధైర్యం ఉంది. వీఆర్ రెడీ, ప్రిపేర్డ్ ఫర్ ద బ్యాటిల్. ఆ బ్యాటిల్లో తలకాయ ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడేటువంటి విప్లవకారులు, చావడానికి సిద్ధపడేవాళ్ళం. నేనైతే చాలా మీటింగ్స్లో చెప్పాను, నేను చచ్చిపోతే మతోన్మాదం మీద యుద్ధంలో చచ్చిపోతాను. అది హిందూ మతోన్మాద చేతిలో, ముస్లిం మతోన్మాద చేతిలో తెలియదు, నాకైతే తేడా కూడా లేదు. బ్యాటిల్ ఫీల్డ్లోనే మరణిస్తాం. ఎందుకంటే మా పూర్వీకులు అదే పని చేశారు. మా ప్రాచీనులు ఎవరైతే విప్లవకారులు ఉన్నారో, ఎవరి విప్లవాన్ని మేము కొనసాగిస్తాం, వాళ్ళు అదే పని చేస్తారు, మేము దాన్ని కొనసాగిస్తాం. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. మొత్తానికైతే దేశానికి సంబంధించిన విషయంలో ఏ మతోన్మాదమైనా దేశ వినాశనమే. కాబట్టి మతాలకు సంబంధించిన విషయంలో ఎన్నో మంచి ఉంటే అది మనం మతాన్ని, మతోన్మాదాన్ని కలిపి చూడొద్దు.
మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్ని మతాల్లో ఉన్నటువంటి మతోన్మాదులు ప్రమాదమే అని చెప్పేసి ఈరోజు రమణమూర్తి గారు చెప్తున్నారు. దీన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మతాన్ని నెత్తినెక్కించుకొని మతోన్మాదులుగా తయారైతే చివరికి సంత అనేవాళ్ళు కూడా లేకుండా చంపుకునేటువంటి పరిస్థితుల్ని ఈ దేశంలో చాలాసార్లు చూసాము, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాము. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఈరోజు పాకిస్తాన్లో ఉన్నదంతా 97% ముస్లింలే అయినప్పుడు నిత్యం బాంబు పేలుళ్ళు ఎందుకు జరుగుతున్నాయి అనంటే మతం నుండి మతోన్మాదులుగా మారడం వల్ల జరుగుతున్నాయి. కాబట్టి మతోన్మాదం అనేది అది హిందువుల్లో ఉన్నా, క్రిస్టియన్లో ఉన్నా, సిక్కుల్లో ఉన్నా, లేదనంటే ముస్లింలో ఉన్నా, ఇంకెవరిలో ఉన్నా రేపటి రోజున బుద్ధిస్టులు మతోన్మాదులుగా మారినా కూడా అది ప్రమాదంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈరోజు జై భారత్ ఉద్యమం జరుగుతుంది. మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా మేము చెబుతా ఉన్నాం. తప్పకుండా మతోన్మాద వ్యతిరేక దేశాన్ని, మతోన్మాద వ్యతిరేక ఉపఖండానికి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా మతోన్మాద వ్యతిరేకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మతోన్మాదాన్ని అన్ని మతాల్లో ఉన్నటువంటి మతోన్మాదాన్ని మనం ముక్తకంఠంతో ఖండించాలని కోరుతూ మరిన్ని కూలంకషమైనటువంటి అంశాలను వివిధ సందర్భాల్లో ఇంటర్వ్యూలో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.